క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభైన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ యొక్క సెప్టెంబర్ మాసము ఈ యొక్క 2వ ఆదివారం వరకు సజీవ లెక్కలెక్కించి ఆయన కాపాడినందుకు ఆయనకు మహిమను చెల్లించుకుందాము. మరి ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం తీద్దాము. 2వ రాజుల గ్రంథం 2 Kings 17 చాప్టర్లో ఇలాగ నాకు రాయబడింది. 2వ రాజుల గ్రంథము మరి 17వ అధ్యాయం తీసినప్పుడు ఇశ్రాయేలు యొక్క సామ్రాజ్యము ఈ భూమి మీద 2 భాగాలుగా విభజింపబడిపోయినప్పుడు ఉత్తర భాగం ఇశ్రాయేలు, దక్షిణ భాగము యూదాగా ఉన్నప్పుడు దేవుడు మొదట మరి సౌలు రాజుగా ఉన్నప్పుడు ఐక్యంగా ఉంది రాజ్యం. దావీదు ఉన్నప్పుడు కలిసి ఉన్నారు. కానీ సొలొమోను రాజు వరకు ఉన్నప్పటికీ సొలొమోను మహారాజు ఆయన పరిపాలించిన తర్వాత ఆ యొక్క దేశము 2 ముక్కలైపోయింది. 2 ముక్కలైపోయినప్పుడు ఉత్తర భాగంగా ఇశ్రాయేలు, దక్షిణ భాగంగా మరి యూదా దేశము మరి విభజింపబడ్డప్పుడు వారు వేరే రాజ్యాలతో పోరాడుకోవడము, వారికి వారు పోరాడుకోవడము చాలా దేవుడికి బాధ కలిగించి, వాళ్ళు వేరే రాజ్యాలతో పోరాడుతున్నప్పుడు వారు దేవుని ఆశ్రయించకపోయినా, వారు దేవుని యొక్క నామాన్ని అంగీకరించకపోయినా దేవుడు వాళ్ళని సరిచేస్తున్నప్పుడు, కానీ ఇశ్రాయేలీలే వాళ్ళే ఒకరికొకళ్ళు కూడా మరి పోరాటంలో ఉన్నప్పుడు మరి ఆ సమయంలో దేవుడు వారి విషయమై చాలా బాధపడేవాడు. సో మనకి ఇండ్లల్లో పొట్లాడైతే వేరేళ్ళతో పొట్లాడటానికి తేడా ఉంటుంది కదా. వేరేళ్ళతో పొట్లాడితే మజా వస్తుందా, మనం పొట్లాడుకుంటే మజా ఎప్పుడండి? ఎంత బాధకరం కదా. ఇంట్లో పొట్లాటలు జరిగినప్పుడు మనుషులు నెమ్మది లేకుండా అయిపోతారు, బయట వారితో పోరాడినప్పుడు భయపడతారు. సో ఇది న్యాచురల్గా మనుషులకు కలిగే ఒక మరి స్థితి. అయితే దేవుడు మనకి యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడి యొక్క ప్రజల యొక్క పోరాటాలు, యుద్ధాలు అన్నీ రాస్తూ దాంట్లో కొన్ని కీలకమైనవి మరి ముఖ్యంగా మరి దేవుడి ప్రజలు నేర్చుకోవాల్సినవి అయితే దేవుడు రాసి పెట్టాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దీంట్లో మరి స్టోరీ పార్ట్గా 75% ఉంది, ఓన్లీ 25% డాక్ట్రిన్గా ఉంటుంది. ఈ యొక్క 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం తీస్తే చూడండి. యూదా రాజైన ఆహాబు ఏలుబడిలో 12వ సంవత్సరం మందు ఏదా కుమారుడైన హోషేయ షమ్రోనులో ఇశ్రాయేల్ని ఎల్లారంభించి. సో కనుక దేవుడు ఒక రాజ్యాన్ని పోల్చి ఇంకో రాజ్యాన్ని చూపిస్తూ ఉంటాడు ఇక్కడ. అంతే కనుక ఇక్కడ యూదా దేశంలో ఆహాజు ఉన్నాడు. అతని ఏలుబడిలో 12వ సంవత్సరంలో ఇక్కడ బైబిల్ అంటుంది ఏలా కుమారుడైన హోషేయ షమ్రోనులో ఇశ్రాయేల్ని పరిపాలించాడు. సో కనుక ఈయన హోషేయ రాజు ఇశ్రాయేల్కి చెందినవాడు, కానీ అతన్ని రెఫరెన్స్ ఎవరితో ఇస్తున్నా అంటే పక్కనున్న యూదా దేశం, అది కూడా వాళ్ళు కూడా యూదులే. ఆ యూదాకు ఆహాజు ఉన్నప్పుడు అని అంటే సింపుల్గా మన ఆంధ్రాలో పలానా సీఎం ఉన్నప్పుడు ఇక్కడ ఒక సీఎం ప్రమాణ స్వీకారం చేశాడు అని. ఎందుకంటే రెండింటికి ఒకసారి ఎలక్షన్స్ అవుతున్నాయి మనకు. రెండింటికి ఒకేసారి ఎలక్షన్స్ అవుతున్నప్పుడు మనకు ఒకేసారి సీఎంస్ అవుతారు. కానీ ఒకవేళ ఒక ముందే ఎలక్షన్స్ అయిపోయినాయి అనుకోండి ఆంధ్రాలో, అప్పుడు అక్కడ ఒక సీఎం ఉంటాడు. ఆ సీఎం పరిపాలిస్తున్న 3వ సంవత్సరంలో తెలంగాణ ఎలక్షన్స్ అయినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడంటే ఎలాగా అర్థమవుతుందంటే అంత సింపుల్గా దేవుడు రాశాడు చూడండి. అంటే ఇంత పొరపాటు లేకుండా ఈ యొక్క బైబిల్లో ఎలాంటి తప్పులు లేకుండా ఈ యొక్క హోషేయ ఎప్పుడు పరిపాలించాడు, ఎప్పుడు రాజు అయ్యాడు, ఏదో పిట్ట కథ పురాణం రాసుకున్నట్టు రాయలేదు. హిస్టరీ అంత పర్ఫెక్ట్గా ఈ దేశాలలో రాజులైనప్పుడు వేరే రాజ్యాలు కూడా అమోరీలు, కనాలీలు, ఎబూసీలు, గిల్గాషీలు, హిత్తీలు అనేవాళ్ళు రాజ్యాలు ఉంటే ఆ రాజ్యాలలో ఏ రాజు ఉన్నప్పుడు ఇశ్రాయేలుకు హోషేయ రాజాడంటే పోల్చుకుంటే బైబిల్ తేటగా ఉంటుంది. సో ఈ బైబిల్ ఈరోజు ఇన్ని లాంగ్వేజెస్లో ఇంత పర్ఫెక్ట్గా ఉందంటే ఇన్ఫాలబుల్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇది ఎట్టి పరిస్థితుల్లో దీని లోపాన్ని కనుక్కునేవాడు పుట్టలేదు, పుట్టజాలడు కనుక అలాగున దేవుడు అంతా ప్రామాణికంగా రాశాడు. కనుక ఈ మాటలు రాస్తున్నప్పుడు మరి యూదారాజు 12వ సంవత్సరంలో ఆహాజు ఉన్నప్పుడు ఈ యొక్క ఇశ్రాయేల్ ఉత్తర భాగంలో షమ్రోన్లోకి ఆయన వెళ్తున్నాడు. ఆయన పేరు హోషేయ అని చెప్తూ. సో ఈ యొక్క భాగాల్లో మనం ఇశ్రాయేల్ చరిత్ర చదవాలి, చరిత్ర నేర్చుకోవాలి, ఇశ్రాయేల్ చరిత్ర ధ్యానించాలి. ఈ ఆదివారం వచ్చి సండే వెళ్ళిపోయే వాళ్ళకు అంత ఓపిక ఉండదు కనుక బైబిల్ స్టడీకి వచ్చి ఇశ్రాయేల్ యొక్క రాజుల గురించి ఒక్కొక్క రాజులు. సో కనుక చిన్నపిల్లలకు దావీదు తెలుసు, సొలొమోను తెలుసు, పెద్దగైనాక కూడా దావీదు సొలొమోను తెలుసు, ఇంకెవడు తెలియదు. ఇది ఎంత విచారకరమండి. కనుక ఒక్కొక్క రాజు గురించి మనం తీసుకుంటే ఆ యొక్క రాజ్యాల్లో వాటి యొక్క కార్యాలు చూసినప్పుడు దేవుడి హృదయ వేదన, ఆయన సంతోషము, ఆయన ఆనందము, ఆయన ఎట్లా స్పందిస్తాడు, ఆయన ఎలాగున సంతోషిస్తాడు, ఆయన దేన్ని అంగీకరిస్తాడు, ఏ ప్రార్థన అంగీకరిస్తాడు. ఈ బైబిల్లో హిజ్కియా ప్రార్థన అయితే బట్టలు చించుకొని వాడు సన్హెరీబ్ అనేవాడు ఆ యొక్క రాసిన ఉత్తరాన్ని తీసుకెళ్ళి దేవుని మందిరంలో పెట్టి ప్రార్థన చేశాడు.
3 దినాలు ఉపవాస ప్రార్థన, ఆ ప్రార్థన ఎంత డీప్గా మనం ధ్యానించవచ్చు. మనిషి జీవితంలో సమస్తము కోల్పోయినాక కూడా ఇంకొక రోజు కూడా మనం బ్రతకమనుకున్నప్పుడు కూడా హిజ్కియా వెళ్ళి ఆ సన్హెరీబు వాడు రాసిన ఉత్తరాన్ని దేవుడి సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశాడు. మీ బ్రతుకుల్లో కొంతమంది హాల్ టికెట్కి ప్రార్థన చేయించుకుంటారు, మంచిదే హాల్ టికెట్కి కదండి, మంచి. ఇంకా చాలా ఉంటాయి మన బ్రతుకుల్లో ప్రార్థన చేయాలలాగున. ఎవరు నీ విధంగా మాట్లాడారు, ఎవరి విషయం నీకు శత్రువులు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వచ్చి మందిరంలో ప్రార్థనలో పెట్టినప్పుడు అది హిజ్కియా రాజు నుంచి నేర్చుకుంటామని. అట్లా ఒక్కొక్క రాజు నుంచి నేర్చుకునే అవకాశం మనకు ఉన్నప్పుడు ఈరోజు మనము ఈ యొక్క హోషేయ రాజు గురించి చూద్దాం. చూడండి, హోషేయ రాజు ఏలుబడి కాలంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆ యొక్క 3వ వచనంలో, అతడు తన పూర్వమైన ఇశ్రాయేలు రాజుల చెడుతనమును చేసినంత మట్టుకు చేయకపోయినా యెహోవా దృష్టికి చెడుతనమే చేస్తూ ఉన్నాడని చెప్పినప్పుడు, ఆ యొక్క 5వ వచనంలో 3వ వచనంలో, అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేసరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయను. అతడు మరి పాలిస్తున్నాడు, పక్క రాజ్యం వచ్చి మరి ఈ యొక్క అష్షూరు రాజ్యం వచ్చి వాళ్ళను లోబర్చుకున్నప్పుడు అతడు పన్ను కడుతున్నాడు, ట్యాక్స్ కట్టడం మొదలుపెట్టాడు. కనుక ఇది చాలా భూమి మీద న్యాచురల్. ఏ రాజ్యం అయితే అధికంగా ఉంటుందో, ఏ రాజ్యం అయితే బలహీనంగా ఉంటుందో వాళ్ళు వీళ్లకు పన్ను కడతారు, అంతే. కనుక ఇది న్యాచురల్. కనుక మనకి చూస్తే అనిపిస్తుంది, అమ్మా నాడు యుద్ధకాలాలు ఎలాగంటే కామన్ అప్పుడు కూడా. కనుక ఈరోజు మన దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఎక్కువ ఉన్నవాడి దగ్గర అడిగి వాడికి వడ్డీ కట్టట్లే, కడుతున్నామా లేదా? కడుతున్నారు కదా. దాంట్లో వాడు డబ్బులు ఎక్కువ ఉన్నాడు ఏం చేస్తున్నాడు, మనకు ఇంట్రెస్ట్కి ఇస్తాడు. ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు ఏం చేస్తాం కదా, ఇంట్రెస్ట్ కట్టుకుంటూ బతుకుతాం, అంతే. అలాగునే రాజ్యాలు ఈరోజు ఆ యొక్క సామ్రాజ్యాలు బలహీనమైన రాజ్యాలను జయించి వాళ్లను ఉక్కు పాదంతో అణిచివేసేసి, ఇక మీరు ఉండాలే లేకుంటే మా రాజ్యంలో కలవాలి, లేదంటే పన్ను కట్టండి, ట్యాక్స్ కట్టండి అని ట్యాక్స్ కట్టిస్తుంటే ఈ యొక్క హోషేయ అనే రాజు, ఇతడు మరి షల్మనేసర్ అనే ఆ యొక్క అష్షూరు రాజుకి పన్ను కడుతున్నాడు, ట్యాక్స్ కడుతున్నాడు. ఏం ట్యాక్స్? వాడు ఎంత పెడితే అంత కదండి. మన అక్బరు మన యొక్క భారతదేశాన్ని మొఘల్ ప్రదేశం జిజియా పన్ను వేసేవాడు కనుక, ఆ పన్ను కట్టేవాళ్ళు కనుక, అందరు కట్టాలి కనుక. అలాగున ముస్లిమ్స్ కాని వాళ్ళు ఇంత ట్యాక్స్ కట్టాలి, నువ్వు ముస్లిం అయితే ట్యాక్స్ లేదు, ముస్లిం కాకపోతే కట్టాలి అని చెప్పి వేసేవాడు ట్యాక్స్. సో ఎన్నో పన్నులండి. కనుక ఆనాడు అట్లా ఉంది, అది అనిపించేది. కానీ ఈనాడు కూడా కదండి. ఈరోజు జిఎస్టీ కదా, పగలగొట్టే జిఎస్టీ కదా, పళ్ళు రాలిపోయే జిఎస్టీ. ఎంత అండి బిజినెస్ వాళ్ళు ఎంత భయంకరంగా వేస్తున్నారు. ప్రజాప్రభుత్వాల్లో కూడా వేస్తున్నారు, కానీ మన దేశమే వేస్తుంది, వేరే దేశము వేస్తుంది ఖచ్చితంగా వేస్తుంది. ఈరోజు అమెరికా ఇండియాకి టారిఫ్స్ ఎంత పెంచిందండి? 50%. ఏ దేశం మీద లేదండి. ఎందుకు అమెరికాకు మండుతుంది ఇండియా అంటే? ఊరుకోవట్లేదు ట్రంప్ అసలు. 50% టారిఫ్స్ వేస్తే, ఇప్పుడు అన్నీ కస్టమ్స్ వేస్తే, ఏదైనా చాలా కాస్ట్లీ అండి ఇప్పుడు ఇండియాకి వచ్చి. మన ఎక్స్పోర్ట్స్ చేసుకోవాలంటే మనకు కనుక అవి చాలా ప్రాబ్లం ఉంటాయి. మీకు ఎకనామిక్స్ ట్రేడ్స్ తెలిస్తే తెలుస్తుంది. ఏ దేశానికి లేదు, ఇక్కడ నుంచి ఉండే ఈస్టర్న్ అన్ని కంట్రీస్కి, సింగపూర్కి, మలేషియాకి, తైవాన్కి, వియత్నాంకి, ఆ తర్వాత కొరియాకి, అన్నీ నేను లిస్ట్ చూశాను. 19% ఏది కంటే దాటలేదండి ఒక్క కంట్రీకి ఇటు సైడ్ ఈస్టర్న్. ఇండియాకు మాత్రము తడి అని 50% ఎండే కాదు. ఆ దెబ్బకు మనోళ్ళు జిఎస్టీ తగ్గించుకున్నారా? ఇప్పుడు తగ్గించుకోరా. సో ఇలాగున్న ట్యాక్సెస్ భయంకరంగా ఉంటాయి. కనుక షల్మనేసర్ అనే అష్షూరు రాజు వాడు ఇశ్రాయేల్ అనే చిన్న రాజ్యం మీద ట్యాక్స్ వేస్తున్నప్పుడు, అది ఏమి కావచ్చు, అది పొలము కావచ్చు, పంట కావచ్చు, వనరులు కావచ్చు, ఏదైనా సరే, బంగారం కావచ్చు, దాంట్లోంచి వాడు కస్టమ్స్ ట్యాక్స్ తీసుకుంటాడు. కనుక ఆ ట్యాక్స్ వేసినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేల్ రాజు కడుతున్నాడు లేదా? కట్టాల్సిందే, కట్టకుండా ఉండదు. అప్పుడు అతడు ఐగుప్తు రాజైన ఆ యొక్క సోనొద్దకు దూతలను పంపి, పూర్వము తాను ఏటేటా ఇచ్చి వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్నియకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహంలో ఉంచెను. ట్యాక్స్ కట్టకుండా ఏం చేశాడు తెలుసా అండి? ఓవర్ యాక్షన్ చేసి ట్యాక్స్ కట్టకుండా దీన్ని ఎగ్గొట్టడానికి పక్కనున్న ఐగుప్తు రాజు సహాయం తీసుకున్నాడు. న్యాచురల్. ఇది కూడా మనం ఎప్పుడైనా బలహీన పడితే వేరే వాళ్ళ సహాయమో తీసుకుంటాం. ఇశ్రాయేల్ రాజు బలహీనంగా ఉంది కనుక ఐగుప్తు అని ఇంకొక గొప్ప రాజు, దాని సహాయం తీసుకొని మరి ట్యాక్స్ ఎగ్గొట్టడానికి మరి ఇచ్చేస్తారు. అప్పుడప్పుడు కూడా ఎవరైనా ఏదైనా క్రైమ్ చేస్తే మరి ఆ క్రైమ్లో నుంచి తప్పించుకోవడానికి ఎవరికో ఫోన్ చేస్తారండి కదా, లీడర్కి ఫోన్ చేస్తాడు. ఆ లీడర్ కూడా వచ్చాడు అనుకోండి కదా, లీడర్ కూడా వచ్చినప్పుడు అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారని అతని మాట విని అతన్ని వదిలిపెట్టారు. ఎవరినో పరపతి వాళ్ళని పట్టుకొస్తారు ఒకడిని. సో ఇది జనరల్గా మనుషులకు ఉండే స్వభావం. అయితే ఈ బైబిల్ చెప్తుంది,
ఇశ్రాయేలు రాజ్యము ఒక పెద్ద అష్షూరు రాజ్యం వచ్చినప్పుడు ఐగుప్తును ఆశ్రయించడము దేవుడికి ఇష్టం లేదు. ఇది బైబిల్ చెప్తుంది. చాలా తప్పు. మనకు కష్టం బాధ వస్తే మనము ఆళ్ళీలనుగా దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు అంటున్నాడు, ఆపత్కాలమందు ఆయన నమ్మదగిన సహాయకుడు, మన ఆశ్రయ దుర్గం. ఎన్ని కీర్తనలు ఇశ్రాయేలుకు తెలుసు కానీ వాళ్ళకు ముందు బతికిన దావీదు అలాగున బతికాడు. ఎంత యుద్ధం వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని జయించాలి. కనుక హిజ్కియా అయితే తన బట్టలు చింపుకొని ఆ యొక్క లెటర్ రాసి పెడితే ఈ భూమి మీద ఒకే రోజు ఎక్కువ మందిని దేవుడు మొత్తిన కాలం ఆ యొక్క హిజ్కియా కాలంలోనే 1,79,000 మందిని దేవుడు చంపేసేసాడు. ఎందుకంటే వాళ్ళు క్రూరులు కనుక. మరి దేవుడు అలాగున అంత భయంకరంగా అంటే అవును. ఎందుకనంటే బైబిల్ చెప్తుంది, ఒక కుక్క ఒక చిన్న పసిబిడ్డను పట్టుకొని లాగుతూ ఉంటుంటే మరి వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నదమ్ములు కుక్క పర్వాలేదులే, కుక్క బతకాల్స్తే నా పిల్లోడు పోతే అనుకునే వాళ్ళు ఉంటారా? లేకుంటే కుక్కను చంపేస్తారా? కుక్కకు మనిషికి పోల్చడానికి లేదు. ఆ పిల్లోడు వాళ్ళ యొక్క స్వాస్థ్యము. అదేమో కుక్క కరుస్తుంది, లాగుతుంది. ఏదన్నా చేసి కుక్కను చంపి బిడ్డను బతికించుకుంటారు. ఎందుకంటే ఆ బిడ్డ వాళ్ళ యొక్క వంశానికి మరి ఆ యొక్క అంకురం. ఇంకా ముందుకి దేవుడు కూడా ఎప్పుడైనా ఈ భూమి మీద కొన్ని రాజ్యాలను తుడిపి పారు చేస్తే ఈరోజు మతోన్మాదులు ఎంతోమంది యెహోవా అవును చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఇశ్రాయేల్ అనే నా ప్రజల గురించి నేను ఎవరినైనా ఎరాడికేట్ చేసేస్తాను. ఎందుకంటే ఇశ్రాయేల్లో నుంచి నా కుమారుడైన క్రీస్తును పంపాలి కనుక, లోకరక్షణ కొరకు కనుక. అంతే కనుక మన పిల్లలకు దోమలు కడుతుంటే అమ్మో దోమలు చచ్చిపోతే, దోమలు కొట్టకుండా ఉంటే ఏమవుతాడు పిల్లోడు? చస్తాడు. సో ఈ కామన్ సెన్స్ బైబిల్లో ఉంటే మనం ఆలోచన చేస్తే దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద దేవుడు ఐగుప్తును ఆశ్రయించకూడదు. హిజ్కియా అలాగా దేవుడిని ఆశ్రయించుంటే చాలా బాగుండేది. కానీ ఈ యొక్క హోషేయ రాజు తప్పుగా ఇచ్చేస్తున్నారు. మనం కూడా క్రైస్తవులకు బాధలు వస్తే మనం అన్యుల్ని ఆశ్రయించకూడదు, మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎవరైనా దేవుని బిడ్డలుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ అన్యుల వెళ్ళి ఆశ్రయిస్తే వాళ్ళు ఏమంటారంటే వీళ్ళ దేవుడు చేతగానోళ్ళు కనుక అన్యులమైన మన దగ్గరకు వస్తున్నారు వీళ్ళు ఆశ్రయమని. వెళ్ళకూడదు అండి, అస్సలు వెళ్ళకూడదు. ఈ హోషేయ రాజు ఇతడు ఎంత పాపం చేస్తున్నాడంటే అన్యరాజు అయిన ఐగుప్తును ఆశ్రయిస్తున్నాడు. సో ఐగుప్తును ఆశ్రయించొద్దు అని బైబిల్లో రిపీటెడ్గా ఉంటుంది. ఐగుప్తు అంటే లోకము. లోకాన్ని ఆశ్రయించదు నీ శ్రమల్లో, లోకాన్ని ఆశ్రయించదు. ఎందుకంటే లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని సమాధిని జయించిన క్రీస్తుని ఆశ్రయించాలి. ఎంతోమందిని క్రీస్తుని ఆశ్రయించి వారు మేలు పొందుతుంటే నువ్వు దేవుడి బిడ్డవై ఉండి అన్యుడిని ఆశ్రయించడము ఇది దేవుడికి చాలా అవమానకరం, ఇది చాలా దుఃఖకరం. కనుక మరి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఆ తర్వాత దేవుడు వదిలిపెట్టాడా? అతనికి శిక్షకు అప్పచెప్పినప్పుడు అతడు ఐగుప్తు రాజు అయిన దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చినట్లు అష్షూరు రాజుకు పనియకపోగా 4 హోషేయ చేసిన కుట్ర అష్షూరుకు తెలిసిపోతే అతను సంకెళ్ళు వేయించి బందీగృహంలో ఉంచెను అని చెప్పిన తర్వాత అష్షూరు రాజు దేశం అంతటి మీదకి షమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరములు షమ్రోను ముట్టడించెను. హోషేయ ఏలుబడిలో 9వ అష్షూరు రాజు షమ్రోను పట్టణం పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోని చెరకొని పోగా దేవుడు అంటున్నాడు, గోజాను వరకు కదండి, గోజాను నది దగ్గర ఉలహు ఓబోతు దగ్గర అను స్థలములందు మాదీయుల పట్టణంలోనూ వారిని ఉంచెను. తీసుకెళ్ళిపోయి చెరలో పెట్టినప్పుడు. సో ఈ బైబిల్లో ఈ యొక్క చెర గురించి ఎందుకు మాట్లాడుతున్నాను నేను? ఈ ఉదయకాలం అంటే బైబిల్లో ఈ యొక్క చెరకు ఎందుకు దేవుడు అంతా ఆ యొక్క డిసిషన్ తీసుకున్నాడు? ఐగుప్తును ఆశ్రయిస్తేనే ఆ యొక్క హోషేయ రాజు ఇశ్రాయేల్ యొక్క ఆఖరి రాజు అండి. దీని తర్వాత రాజ్యం లేకుండా పోయింది. సో లాస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఈయన ఆశ్రయించిన తర్వాత దేనికి కానికి మాత్రమే కాదండి, దేవుడు ప్రతి పాపాన్ని, ప్రతి తప్పును, ప్రతి ఒక్క వ్యతిరేకతను, ప్రతి ఒక్క బలహీనతను, ప్రతి ఒక్క దుర్మార్గతను, ప్రతి ఒక్క దుష్టత్వాన్ని, ప్రతి ఒక్క దేవునిలోని భక్తిహీనతను కనులారా చూస్తాడు. ఆయన చూసి చాప్టర్లో రాశాడండి. నేను చదువుతాను, మీరు లెక్క పెట్టుకోండి. దేవుడు తన ఇశ్రాయేల్ రాజ్యాన్ని అప్పచెప్పినప్పుడు దేవుడు ఒక వాక్యం చెప్తుంది. 7వ వచనం, ఎందుకనగా ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలం క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతలకు భయభక్తులు నిలిపి. ఇక్కడ నుంచి లిస్ట్ ఉంటుందండి, పెన్ను పెట్టుకొని మీరు రాసుకోండి, లెక్క పెట్టుకోండి ఎన్ని ఉంటాయో. మొదటిది ఆ యొక్క ఐగుప్తును ఆశ్రయించటము. తర్వాత యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను 8వ వచనం, ఇశ్రాయేలు రాజులను నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. దేవుడి ఆజ్ఞలు వదిలిపెట్టి అన్య దేవతల యొక్క భయభక్తులు కలిగి ఆ యొక్క జనములు కట్టిన కట్టడాలను వాళ్ళు కడుతూ వచ్చారు. ఆ తర్వాత దానికి 9వ వచనం, మరియు ఇశ్రాయేలు దేవుడు తమ దేవుడని యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధిస్తున్నారు. బోధకులంతా కూడా దేశమంతా కూడా దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు. ఈరోజు ఎట్లా దొంగ పాస్టర్లు ఎట్లున్నారు? 90% దొంగ పాస్టర్లే.
అలాగుంది. అప్పుడు కూడా అదే పరిస్థితి. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ యొక్క 9వ వచనం తర్వాత, మరియు ఇశ్రాయేలు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటం కలిగి దుర్బోధలు బోధించు ఆ అడవి గుడిసెల నివాసుల ప్రాకారం గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములు కట్టుకొని ఎత్తైన కొండలని మిటదెను సకలమైన పచ్చని వృక్షాల కిందనేమి అంతటా విగ్రహం నిలబెట్టి దేవతాస్తమని నిలిపి, మీరు కౌంట్ చేసుకోవచ్చండి, మంచిగా ఉంటాయి రైలుగా. ఇప్పుడు సమయం లేదు కనుక నేను చెప్తూ పోతాను. తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలాల్లో ధూపం వేస్తున్నారు, బలిపీఠాలు కడుతున్నారు, ధూపాలు వేస్తున్నారు, ఉన్నత స్థలాలు కడుతున్నారు, వాళ్ళ కట్టడాలు నిలబెడుతున్నారు, వాళ్ళ విగ్రహాలను తీసుకుని వచ్చి పెట్టుకుంటున్నారు. తర్వాత చెడుతనం జరిగించు, యెహోవాకు కోపం పుట్టించు, చేయకూడని వాటిని గురించి యెహోవా తమ ఆజ్ఞాపించిన వాటిని చేసి పూజించుచుండ్రి. అయినను మీ దుర్మార్గతలను విడిచిపెట్టి నేను మీ ఇతరులకు ఆజ్ఞాపించినట్టు, నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలు కట్టలను అనుసరించి సెలవిచ్చి, ప్రవక్తల ఆ యొక్క చదవండి, ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యం పలికించిన వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులై తమ పితరులకు మనస్కరిన తామును ముష్కరులైరని చెప్పి, వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రం విసర్జించి వ్యర్థమైన వాటిని ఆచరించారు. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, లైట్కి అంత సైట్ నాకు కనపడట్లేదు ఇక్కడ, మీరు లెక్క పెట్టుకుంటే బైబిల్లో ఎక్కడెక్కడ మనిషి పాపం చేసినప్పుడు సీరియల్ ఉంది అవి రాశాను. ఈరోజు డేక్స్ బైబిల్లో ఉంటాయి. అవి 17 సిన్స్ ఆఫ్ ద కింగ్, 39 సిన్స్ ఆఫ్ ద కింగ్, ఆ యొక్క 42 సిన్స్ ఆఫ్ ద జూడా సీరియల్గా ఉంటాయి దాంట్లో డేక్స్ బైబిల్లో. దేవుడు ఆయన తొందరపడి ఏం చేయడండి, ఈ చాప్టర్ అంతా కూడా ఎంత బాధ పెట్టారని, ఎంత దుఃఖ పెట్టారు, ఎంత ఆయాసపరిచారు. దేవుడు ఎంత ప్రవక్తల్ని పంపినా కానీ వాళ్ళు మాట విననప్పుడు, అప్పుడు అష్షూరు రాజు లేచి 3 సంవత్సరాలు దాన్ని సీజ్ చేసి పారేసి ఆ దేశాన్ని కాళ్ళకు చేతులకు మెడలకు గొలుసులేసి, ఇదిగో బైబిల్లో 722లో వాళ్ళు వెళ్ళిపోయారు. BC క్రీస్తు పూర్వము ఇశ్రాయేలు అనే రాజు పరిపాలిస్తున్న కాలంలో దేశానంతటిని చెరలోకి తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ బందీలు అయిపోయారు. తర్వాత ఇక దేశం లేదు. ఆ తర్వాత వాళ్ళు యూదులు 70 సంవత్సరాల వరకు దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా చెప్పిన ప్రవచనం నెరవేరే వరకు వాళ్ళు తిరిగి రాలేదు. చాలామంది వెళ్ళిపోయి వెనక్కి రాలేదు, ఇంకా మళ్ళీ చెదిరిపోయారు. దేవుడి యొక్క శాపము వారి దేశంలో ఉండకుండా చెదరగొట్టినందుకు ఈ బైబిల్ ఒకటి చెప్తుంది. ఈ యొక్క వాక్యంలో ఏముంది, స్పష్టంగా దేవుడు ఓర్చుకునే దేవుడు, దేవుడు సహించే దేవుడు, దేవుడు భరించే దేవుడు, దేవుడు కృప చూపించే దేవుడు, దేవుడు కరుణ చూపించే దేవుడు, దేవుడు దయ చూపించే దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు వాళ్ళు తిరుగుతారేమని కనిపెట్టే దేవుడు. నో, మనిషిలో లేదు అది. ఇశ్రాయేలు రాజ్యంలో వాళ్ళు అంతకంతకు ఈ లిస్ట్ అంతా చదవండి. ఆ 17 చాప్టర్లో 23, 24 సిన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు యొక్క పాపము ఇలాగున్నప్పుడు దేవుడు ఆయన అప్పుడు అష్షూరు రాజుని ఆ యొక్క రానిచ్చాడండి. మన జీవితాలలో దుఃఖము, బాధ, వేద, కష్టాలు వస్తున్నాయంటే ఏంటండి, సంథింగ్ మనం దేవుడి వైపు తిరగటానికి, దేవుని యొక్క సన్నిధిలో మారటానికి, దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్వరం వినటానికి, దేవుడి యొక్క సన్నిధిలో మనకి ఈ యొక్క జీవితంలో ఈ యొక్క మహాభయంకరమైన శాపంలోకి వెళ్లకుండా ఉండటానికి ఏమిటి అనేది ప్రశ్నించుకుంటే చాలా బాగుంటుందండి. నేను జరిగింది ఒకటి చెప్తాను. ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఒక సర్వే చేశారు. సర్వే చేసి ఏమని అడిగారు తెలుసా? ఏ సమయంలో చేశారు? డిసెంబర్లో చేశారు సర్వే. డిసెంబర్లో చేసి వాళ్ళని అడిగారు. ఏమడిగారు అంటే, జీసస్ నీకు తెలుసా అంటే తెలియదు. జీసస్ అని ఓకే. మళ్ళీ క్రిస్మస్ తెలుసు? క్రిస్మస్ అంటే ఏంటంటే ఏమన్నారు తెలుసా? క్రిస్మస్ అంటే శాంతాక్లాస్, క్రిస్మస్ అంటే ట్రీ, క్రిస్మస్ అంటే మందు వేసుకోవడం. అట్లా సర్వే ఈరోజు మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కానీ సర్వే చేస్తారు కదా. మీరేమనుకుంటున్నారు రాహుల్ గాంధీ గురించి, మీరేమనుకుంటున్నారు మోడీ గురించి కదండి. ఒక దగ్గర మోడీ గురించి అంటే ఒక అమ్మాయి గట్టిగా నవ్వుతుంది, ఓ చోరైనా అంటుంది. అరే గట్టిగా నవ్వుతుంది. క్యా అంటే ఓట్ చోరీ కడతా. అట్లా తుమ్ క్యా బోల్తే రాహుల్ గాంధీ పోతే అచ్చా 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 క్యా కర్. అట్లా సర్వే చేస్తున్నారు. నార్త్ ఇండియాలో చాలా చేస్తూ ఉంటారు, మన దగ్గర కూడా అవుతుంటాయి. ఆలోచించండి, అట్లా ఒక దేశంలో సర్వే చేస్తున్నారండి. క్రిస్మస్ అంటే ఏంటి నాకు తెలియదు. క్రిస్మస్ అంటే చెట్టు పెడతారు, శాంతా క్లాజ్ అండ్ క్రిస్మస్ అంటే హాలిడేస్, వెళ్ళిపోతారు.
అట్లా ఎంతమందిని అడిగినా ఒక్కళ్ళు మాత్రం అడిగారు, క్రిస్మస్ అంటే క్రైస్ట్ బర్త్ అంటే కెన్ యూ సే ఎనీథింగ్ అబౌట్ క్రైస్ట్? ఐ డోంట్ నో అన్నారు, వెళ్ళిపోతున్నాడు. అలాగున ఆ దేశంలో ఆ స్థితి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మరి దేవుణ్ణి కానీ ఆయన ఆరాధించడం కానీ లేక ఇక గేయిజము, లెస్బెనిజము, అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడం, తిరగడం, అమ్మాయిలతో లెస్బెన్, ఈ గేయిజం భయంకరంగా విస్తరించిపోతూ అక్కడ ఆరాధనలకు ఎవడు పెద్ద ఆరాధనలకు రావట్లేదు. ఎందుకనంటే ఆన్లైన్ ఆరాధన. ఇప్పుడు మనకేదో కరోనా వస్తే ఆన్లైన్ చేసాం, కానీ మళ్ళీ కరోనా అయిపోయిందని అందరూ వస్తున్నారు, పర్లేదు. ఇంకెవరు రావట్లేదో వాళ్ళు కరోనాలో ఉన్నారు, హల్లెలూయా. అలా ఉంటే అట్టే ఉంటారు వాళ్ళు. కనుక గ్యాదరింగ్ అనేది లేకుండా అయిపోయింది, చాలా తగ్గిపోయింది. చర్చెస్ కూడా ఎవరు రావట్లేదండి. అలాగున జరుగుతున్న కాలంలో నేను ఆ సర్వేస్ అన్నీ చూస్తూ ఉన్నాను. ఒకరోజు రాత్రి నేను ఏదో చదువుకుంటూ కూర్చున్నానండి. నాకు టీవీ ఆన్ చేసి ఉంది. ఆ టీవీ ఆన్ చేసి అప్పటికి పాస్టర్ అమ్మ నిద్రపోయింది. బాగా లేట్ వరకు నేను బుక్స్ చదువుతూ నేను ఆ యొక్క ఎన్డీటీవీ కానీ, నేషనల్ ఛానల్స్ కానీ, ఇంటర్నేషనల్, సిబిఎన్ అలాంటివన్నీ కూడా ఛానల్స్ చూస్తూ ఉంటాను. అల్జజీరా అట్లా పెట్టాను. ఎందుకు వచ్చింది ఆ ఛానల్ రాగానే ఒక భయంకరమైన పరిస్థితి అండి. ఒక ఏరోప్లేన్ వచ్చి టవర్స్ను కొట్టిందండి. 2 టవర్స్, ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాలెస్ట్ టవర్స్, WTC టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్స్. ఒక ఏరోప్లేన్ వచ్చి గుద్దిన తర్వాత ఇంకోటి గుద్దితే ఆ 2 టవర్స్ అలాగునైపోతే ఆ యొక్క స్టీలు కరిగి ఇట్లా మైనం వలె, క్యాండిల్ వలె కరిగిపోతే 2600 మంది ఏమో చనిపోయారండి. వాళ్లకు తెల్లవారి, మనకు ఉదయకాలం, మనకు రాత్రి, వాళ్ళకి తెల్లవారి ఆఫీసులకు పోతుంటే ఈ WTC టవర్స్ ప్రపంచంలోనే కదండి ఒక టాలెస్ట్ టవర్స్ అవి కదా. నాకు తెలియదు, సీరియల్ అయితే తెలియదు. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా కదా నెంబర్ 1 దుబాయ్లో ఉంది. అది ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైన బిల్డింగు. మరి దేవుని కృపను బట్టి లాస్ట్ ఇయర్ నేను పాస్టర్ అమ్మ మరి మలేషియాకి వెళ్ళాం. పెట్రోనాస్ టవర్స్ అది భూమి మీద 7th టాలెస్ట్ టవర్. అది కనుక ఇట్లా చూస్తే మనం పైకి చూడలేం, అంత పెద్ద టవర్స్. కొన్ని ఎకర్స్లో ఉంటుంది. అక్కడ చాలాసేపు ఫోటోలు నేను పాస్టర్ అమ్మ దిగాం. ఆ రోజు మలేషియాలో ఉన్నాం. ఆ రోజు మలేషియాలో బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళాను నేను. అక్కడ అటెండ్ అయ్యి ది పెట్రోనాస్ టవర్స్ పక్కనే ఉంటుంది. తల ఎత్తితే చూడలేమండి, దాన్ని అంచు చూడలేం, ఆకాశ హార్మోనాలు. అలాగున్న WTC టవరు వచ్చి ఏరోప్లేన్లు గుద్దినాక చనిపోయినాక దేశంలో వణికిపోయి, దేశం యొక్క ప్రెసిడెంటు వైట్ హౌస్ నుంచి పారిపోతుంటే అతన్ని ఏరోప్లేన్లో తీసుకొని ఎక్కడ దాచిపెట్టాలో వాళ్ళకి అర్థం కాలేదు. ప్రపంచంలో అభేద్యమైన సైనిక శక్తి కలిగిన పెంటాగన్ అనే ఒక సైనిక శక్తి ఎవ్వరికీ భూమి మీద లేదు, ఎవరికీ లేదు. ఏ దేశానికి? అమెరికాకు ఒక్కటే ఉంది. ఆ యొక్క నేల మీద, నీళ్ళ మీద, ఆకాశంలోనే కాదు, ఎయిర్ ఫోర్స్ కాదు, ఆర్మీ కాదు, నేవీ కాదు, అండర్ వాటర్ సబ్మెరైన్స్లో వాళ్ళకున్నంత శక్తి ఎవరికి లేదు. ఆకాశంలో ఏరోప్లేన్స్కి పైన వాళ్ళు శాటిలైట్తో వార్ చేస్తారు. పెంటాగన్ 5, వాళ్ళకంటే శక్తివంతులు ఎవరు లేరు మిలిటరీలో, సైన్యంలో. అలాంటి దేశము వణికిపోయి, తుఫాను వణికిపోయి కుప్ప కూలిపోయినప్పుడు ఎందుకు జరిగింది? సేమ్ ఇదే 17వ అధ్యాయం. అమెరికా దేవుణ్ణి మర్చిపోయింది. మైక్ పెట్టి ఎవరు జీసస్ అంటే ఎవడో తెలియదు. అమెరికాలో జీసస్ తెలియదు. మళ్ళీ క్రిస్టియన్ కంట్రీ అనుకుంటారు. సర్వనాశనం చేసుకున్నారు. తాగడము, వ్యభిచారము, గేయిజము, లెస్బినిజము, సంఘాలు మానేసేసి ఏదో డెవలప్మెంట్ అని చెప్పేసేసి ఈ లోకంలో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఆనాడు అష్షూరు రాజైన ఆ యొక్క సల్మనేరుని ఎలాగున తీసుకొచ్చి ఇశ్రాయేల్ రాజ్యాన్ని చితకగొట్టి బందీగా తీసుకొని వెళ్ళిపోయాడు ఇశ్రాయేలుకు. తర్వాత చెప్తున్నాడు, ఇదంతా మీరు ఉన్నత స్థలాల విగ్రహాలు పెట్టుకొని, బొమ్మలు పెట్టుకొని, పూజ చేసి, కట్టలు మానేసి, ఆ లిస్ట్ అంతా ఎంత పెద్దగా ఉందండి. దేవుడు అంటున్నాడు, ఆ యొక్క అమెరికన్ టవర్స్ అది దేవుడి యొక్క సన్నిధిలో మీరు ఆలోచిస్తే దేవుడు ఆయన శిక్షిస్తాడు. అమెరికా కదా, అది క్రిస్టియన్ కంట్రీ అనుకుంటే వాళ్ళ దేవుడు ఏమి కాదు. ఎవ్వడు పాపం చేసినా దేవుడు వదిలిపెట్టాడు. అది చేసిన తర్వాత దేవుడు ఎంతో సమయం ఇస్తాడు. వాళ్ళకు ఎంత సమయం ఇచ్చాడు. పాస్టర్లు చర్చికి రండి అంటే ఎవ్వడు రావట్లేదు. కానీ ఇది అయిపోయినాక చర్చ్ ఫుల్గా నిండుతుందండి. గట్టి చెప్పలు కొడదామా? దేవుడు మాట్లాడేది. తర్వాత చర్చెస్ నిండిపోయినాయండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమెరికా రివైవ్ అవుతూ సిగ్గు తెచ్చుకొని, బైడెన్ తర్వాత ఈరోజు ట్రంప్ ఒక క్రిస్టియన్ ప్రెసిడెంట్గా నిలబడుతున్నాడు. ఎక్కడ పోయినా ప్రార్థన చేయండి, తర్వాత మాట్లాడుతూ అంటాడు, ప్రార్థన చేయించుకుంటాడు. అంతకుముందు భక్తిహీనులై, నాస్తికులై, దుర్మార్గంగా పరిపాలిస్తుంటే దేశం మీద ఒక పెద్ద దేశం కాదు కానీ అల్ ఖైదా వాళ్ళు
ఆయన పేరేంటి? బిన్ లాడెన్. ఏరోప్లేన్లో ఒసామా బిన్ లాడెన్ తన యొక్క మనుషులను పంపించి అక్కడ ఏరోప్లేన్స్ ట్రైనింగ్ తీసుకొని, పైలట్ ట్రైనింగ్ జాయిన్ కావచ్చు. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్లో మనం ఇక్కడ ఎట్లా జాయిన్ అవుతాం, కార్ నేర్చుకోవాలంటే అట్లా ఏరోప్లేన్స్ నేర్చుకోవడానికి ఆ యొక్క ఫ్లయింగ్ స్కూల్స్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఒకానొక నాడు ఆ యొక్క WC టవర్స్ కొట్టారు. దాంట్లో ప్లేన్లో వాళ్ళంతా చనిపోయారు, అది ఆత్మాహుతితో. కానీ దాంట్లో అలాగున ఇనుము కారిపోయి అక్కడ భూమి మీద కొన్ని మీటర్లు ప్రవహించిందండి. బూడిద, యాష్, ఏం మిగలలేదు. దేవుడు చెప్తున్నాడు, దేవుడి యొక్క కట్టడలు, దేవుడి శాసనాలు, దేవుడి యొక్క ఆజ్ఞలు, దేవుడి యొక్క మంచితనం, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క కరుణ, దేవుడు పంపించిన దేవుని ప్రవక్తల ద్వారా వాక్కు హెచ్చరికలు బేఖాతరు చేసిన రోజు దేవుడు ఓర్చుకునే ఒక కాలం ఉంది. ఫినిష్. తర్వాత ఏమీ మిగలదండి. కనుక ఎంతమంది దాంట్లో ప్రాణాలు కోల్పోయారు. కనుక ఇది బైబిల్లో మీకు ఒకటి చూపించాను. రెండవది చూద్దాం, చూడండి. మనం కొత్త నిబంధనలో చూద్దాము. దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త 17వ అధ్యాయం తీస్తే ఇది దేవుడికి పాత నిబంధనలో బాధకరమైంది. ఇక్కడ లూకాసు వార్త 17వ అధ్యాయంలో దేవుడి యొక్క వాక్యం ఒక మాట రాయబడింది. యేసు ప్రభు ఆయన మరి ఇప్పుడు ఆకాశంలో, పరలోకంలో కాదు, ఆయన భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఆయన సంచరిస్తున్నాడు. ఆయన ఈ భూమి మీద సంచరించినప్పుడు ఆయన ఎంతోమందిని బాగు చేశాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతోమందికి విడుదల ఇచ్చాడు, ఎంతోమందికి ఆయన గొప్ప ఊరట కలిగించాడు. దుఃఖంలో, బాధల్లో, చీకట్లో, వేదనలో ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఒక ఎక్స్ట్రీమ్ బాధ ఉన్న వాళ్ళు ఎవరు? ఈరోజు మన భారతదేశంలో అందరికంటే ఎక్కువ బాధపడుతున్న వాళ్ళు ఎవరు అని అనుకుంటే, మనం ఇప్పుడు బెంగాల్లో రోహింగ్యాలు అంటున్నారు కదా, వాళ్ళు ఆ దేశానికి కాదు, అటు మన దేశానికి కాదు. పాపం వాళ్ళకి ఆధారం లేదు, ఇక్కడ పట్టుకుంటున్నారు. సో ఆ యొక్క బెంగాల్లో ఆ ప్రాబ్లం వచ్చి ఈరోజు వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ వెళ్తున్న రోహింగ్యాల ప్రాబ్లం ఉంది, వాళ్ళకుంది పాపం చాలా. అక్కడి నుంచి ఇక మీరు చెప్పండి, అనేకులు ఎన్నో బాధల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాగున అట్టి బాధల్లో ఉన్న వాళ్ళకు దేవుడు అంటున్నాడు, ఆ యొక్క నలిగిన వారికి కదండి హితవత్సరం ప్రకటించడానికి, దుఃఖపడుతున్న వారికి ఆయన ఆ యొక్క వేదన తీసివేయటానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసు ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏం మాట్లాడినా, ఏమి చేసినా అందరికంటే ఆ రోజు బహుఘోరమైన బ్రతుకు కుష్ఠవ్యాధుడు. వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉండేదాడు. ఎంత ఘోరం అంటే వాళ్ళు పట్టణంలోకి రాకూడదు, పురంలోకి రాకూడదు, వస్తే రాళ్ళు పెట్టి కొడతారు. ఎవరు వాళ్ళ దగ్గరికి కలగకూడదు. వాళ్ళతో వాళ్ళ టచ్ ఉంటే, వాళ్ళు ఒకవేళ తాకితే వాళ్ళు అపవిత్రులు అయిపోతారు. యూదా ధర్మశాస్త్రంలో ఉంది, అది కల్పితం కాదు. యూదా ధర్మశాస్త్రంలోనే లేవికాండంలో మొన్ననే మన బైబిల్ స్టడీలో అయిపోయింది. ఇప్పుడు సంఖ్యాకాండంకి వచ్చాం. విస్తారమైన ఆ యొక్క కుష్ఠవ్యాధి గురించి బైబిల్ రాసింది. సో కనుక ఎవరైనా కుష్ఠవ్యాధుడు ఒక వీధిలోకి వస్తే ఆ వీధిలో అందరూ షాపులు మూసేసుకునేవాళ్ళు, అంత భయంకరంగా ఇచ్చేవాళ్ళు శాపంగా దాన్ని. సో వాళ్ళ యొక్క కుష్ఠవ్యాధి మెల్లగా మనిషి రాలిపోతాడు, మెల్లమెల్లగా అంతా. ఫస్ట్ గోరు దగ్గర నుంచి, వేరే దగ్గర నుంచి చెయ్యి వెళ్ళిపోతుంది. ఈ ముఖంలో ముక్కు తినేస్తే ఇలాగునైపోతారు. కుష్ఠవ్యాధిది భయంకరమైంది. కనుక ఆల్మోస్ట్ ఆల్ భూమి మీద ఇప్పుడైతే ఎరాడికేట్ అవుతుంది. కానీ దేవుడు కుష్ఠుని ఆ యొక్క పాపాన్ని చూపించడానికి, దానికి రెండింటికి ఒకే పోలికలు. కనుక ఆ యొక్క కుష్ఠవ్యాధి ఎలాగున మనిషిని పూర్తిగా చంపేస్తుందో, పాపం కూడా అలాగున మనిషిని పాతాళానికి తీసుకెళ్ళి ఆత్మని చంపేస్తుంది. ఆ యొక్క కుష్టు ఎలాగున కంపు వస్తుందో, ఆ యొక్క పాపం ఎప్పుడు కంపే, దుర్వాసనే. కుష్టి ఎప్పుడు కూడా చీము కారుతుంటుందో, అలాగున పాపంలో నుంచి ఆ యొక్క చెడువైనవి ప్రవహిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పోలికలు ఉన్నాయండి కుష్టి వ్యాధి. ఒక సెమినార్ చేయొచ్చు లెప్రసీ మీద, అంత డీప్గా దేవుడు చెప్పాడు. దేంతో పోల్చలేదు, పాపాన్ని కుష్టితో పోల్చాడు. కనుక ఆ యొక్క బైబిల్ చెప్తున్న ఈ యొక్క కుష్టి వ్యాధి యేసుక్రీస్తున్న కాలంలో అది భయంకరమైంది, అది చాలా బాధకరమైంది. కనుక వాళ్ళను సమాజంలోకి రానియరు. మరి ఏం దీన్ని బతకాలి? వాళ్ళు పని చేయగలుగుతారా? పని చేయలేరు. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వరు. వారు పొలం పని చేయగలుగుతారా? చేయలేరు. మరి అడుక్కోవటానికి రావచ్చు, అడుక్కోవటానికి వచ్చిన అయిపోయింది. భయంకరం. అడుక్కోవటానికి వస్తే మరి ఆ యొక్క అన్టచబిలిటీ కనుక అది అపవిత్రత అవుతారు, కానీ రానివ్వరండి. వాళ్ళ బతుకు ఏమిటంటే ఎంగిలి ముక్కలు తిని బతకాలి. ఓన్లీ ఎంగిలి ముక్కలు వేస్తే ఊర్లో తీసుకెళ్ళి చెత్త బయట వేసేస్తారు కదా, దాంట్లోంచి ఏరుకొని తినాలి. ఘోరమైన అలా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు రావటానికి కూడా వీలు లేదు. అప్పుడు వాళ్ళ గతి ఏమిటంటే, యేసు ప్రభు వచ్చాడు ఇట్లాంటి వాళ్ళ గురించి. ఈ భూమి మీద మనం పాపం చేస్తే అపవిత్రులమైతే యేసు ప్రభు ఆయన ప్రతి అపవిత్రత నుంచి మనల్ని తీసివేయడానికి వచ్చాడు.
ఈరోజు మన భారతదేశంలో మన బంధువులైన హిందువులు ఆ యొక్క విగ్రహాలకు కానీ దేవాలయానికి కానీ ఏదైనా అపవిత్రత అంటుకుందని చెప్పి పాలతో గడుగుతారు, నీళ్ళతో గడుగుతారు, పసుపుతో గడుగుతారు, నానా బాధలు పడతారు కదండి. ఎవరైనా ఒకళ్ళు తాకితే చేస్తే ఆ విగ్రహాలకు. మరి దేవుడు అంటున్నాడు, ఆ బొమ్మలకు ఆ యొక్క ప్రాణం లేని వాటికి ఒకవేళ శుద్ధీకరణ అవసరమైతే, వాళ్ళ అవివేకం, అది అజ్ఞానం. కానీ మానవుడిగా పుట్టి ఆత్మను కలిగి పాతాళానికి వెళ్ళకముందే, లేకపోతే మరణించకముందే లివింగ్ డెడ్, బతికున్నారు కానీ చచ్చిపోయినట్టే వాళ్ళు. అలాంటి బ్రతుకులకు దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని పవిత్రపరచడానికి వచ్చాను, మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను, మిమ్మల్ని చేర్చుకోవటానికి వచ్చాను, మిమ్మల్ని మళ్ళీ సమాజంలోకి తీసుకొని రావడానికి వచ్చాను. ఇది యేసుక్రీస్తు కుష్టు వ్యాధులను చూపిస్తూ ఆయన చెప్పాడు ఈ లోకానికి. ఇదిగో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మతాలు, నేను దుష్టుల్ని రక్షించి అతన్ని సమాజంలోకి తీసుకురా, తన పరిశుద్ధలోకి తీసుకొని రా. దట్ ఈజ్ మై పవర్. ఏ దేవుడికి చేతకాట్లేదు ఇది. కనుక ఈరోజు యేసు మీద పడి సస్తున్నారు అంతా. ఈ 3 కోట్ల దేవుళ్ళు ఉన్నాడు, ఎవ్వడికి కూడా కాదు, అది ఇంపాసిబుల్. అది పాపిని పరిశుద్ధుడిగా చేసి అతన్ని సన్మార్గంలోకి తీసుకొచ్చి పరిశుద్ధుల మధ్యలో అతన్ని సెయింట్గా మార్చగలుగుతాడు దేవుడు. ఒక్క యేసుక్రీస్తుకే ఉంది ఆ శక్తి, ఎవ్వడికి లేదు, ఏ దేవుళ్ళకి ఏ దేవతలకు లేదు. దొంగలు, బందిపోట్లు, నరహంతకులు, వ్యభిచారులు, గ్యాంగ్ రేపులు చేసిన వాళ్ళు, డాన్లను దేవుడు మార్చాడు. ఈరోజు వాళ్ళు సాక్ష్యం చెప్తారు, ఏదో సినిమా యాక్టర్లు మారట్లే, వాళ్ళది నథింగ్. అసలు బందిపోట్లు, మాంత్రికులను మార్చాడు, మంత్రాలు వేసి మనుషుల్ని చంపేసేవాళ్ళు. ఎందుకంటే దేవుడికి యేసు ప్రభువుకు మాత్రమే చేత. ఈ దేవుడి యొక్క శక్తిని తట్టుకోలేక ఈరోజు మన దేశంలో 12 రాష్ట్రాలలో యాంటీ కన్వర్షన్ బిల్ పెట్టుకుంది. చేత కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ దద్దమ్మ గవర్నమెంట్, అది క్రీస్తును కదా నమ్ముకోకూడదు. అంటే ఎవరు ఆయన నమ్ముకోకూడదు, మతం మారకూడదు. మానవుడికి ఇచ్చిన శ్రేష్టమైన హక్కు తన ఇష్ట దైవాన్ని పూజించుకునేది. అది దేవుడిచ్చిన హక్కు, రైట్. అది ఎవ్వడు భూమి మీద తీసడానికి లేదు. రాజ్యాలు, సింహాసనాలు ఈరోజు గవర్నమెంట్లు కన్వర్ట్ కాకూడదు. కన్వర్ట్ అయితే వాళ్ళ ఉనికి లేదు. ఈ దేవుళ్ళు దేవతలు ఏమీ చేయలేరు కదండి. అదొక బొమ్మ, తీసుకుపోయి నీళ్ళలో పడేస్తావు. అది దేవుడని నువ్వు నమ్ముతున్నావు. అది నీ యొక్క దరిద్రం, ఆ యొక్క శాపము. కానీ ఆ శాపంలో చూడండి బయటకు వస్తా అంటే, ఈరోజు ఒక రోగిని బాగు చేసి డాక్టర్లు చెప్తారు, ఇదిగో మేము ఆపరేషన్ చేసాము, తను మంచిగా అయ్యాడు. ఇదిగో ఈ చదువు లేని గ్రామంలో మేము చదువు చెప్పాము, ఎంతోమంది చదువుకున్నారు. అట్లా ఎన్ని రకాలైనవి ఈ లోకంలో చెప్తున్నాడు. ఒకడు ఈయన పాపిని మార్చగలిగిన వాడు ఉన్నాడా? ఎవ్వడు లేడు ఈ భూమి మీద. ఏ దేవుడు లేడు, ఏ దైవం లేదు. బుద్ధిస్టులు, జైనిస్టులు నిర్వాణ, మూసుకొని కూసోపోతాం అంతే, మెల్లగా పాపం పోతుంది, కళ్ళు మూసుకో అంటే నిర్వాణ చెప్తున్నాడు తప్ప ఈ సమాజంలో పాపం లేకుండా బ్రతికించగలిగిన దైవం ఎవడు లేడు. చెప్పి యేసు ఒక్కడే ఆయన భూమి మీదకి వచ్చి ఈ కుష్టు వ్యాధులు ఎలాగునైతే సమాజం బయట ఆ ఘోర స్థితిలో ఉంటారో వాళ్లను బాగు చేసి సమాజంలోకి తీసుకురాగలిగిన శక్తి దేవుడు చూపిస్తూ దాన్ని పాపంతో పోల్చాడు. పాపులు ఈరోజు వాళ్ళు వెలుపటుంటారు, వాళ్ళను శుద్ధీకరించి నేను పవిత్రులుగా చేసి మీ మధ్యలో ఉంచగలుగుతాను. అది నా యొక్క శక్తి. భయంకరమైన రోగంలో ఉన్న వ్యక్తిని డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి మళ్ళీ అందరి మధ్యలోకి తీసుకొని రాగలుగుతున్నారు వాళ్ళు. మరి డాక్టర్లు వాళ్ళ శరీరానికి చేయగలిగితే మరి ఆత్మలను రక్షకుడైన యేసుక్రీస్తు దాన్ని భూమి మీద జరిగించాడు. దొంగలు, వేశ్యలు, బలవంతకులు ఆయనతో తిరుగుతుండే ఏంటి అంటే, అవునది నేను చేయగలుగుతాను. మార్పు కనుక అలాంటి మార్పు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లూకా సువార్త 17వ అధ్యాయంలో ఈ మాటలు ఎందుకు చూపిస్తున్నానంటే, దేవుడికి అది సాధ్యము కనుక. దేవుని యొక్క వాక్యము చూడండి, ఆ యొక్క 11వ వచనం, 17వ అధ్యాయం 11వ వచనంలో, ఆయన యెరూషలేమునకు ప్రయాణం అయిపోవచ్చు సమరయ గళ్ళ మధ్యగా వెళుచుండెను. ఆయన ఒక గ్రామంలోని వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి అని. యేసు ప్రభు ఆయన ఒక గ్రామంలోకి వెళ్తూ ఉన్నాడు. ఆయన యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఆయన ఒక్క దగ్గర కూర్చోలేదు, ఆయన రథంలో తిరగలేదు, ఆయన గుర్రం మీద తిరగలేదు, తను కాలి నడకన తిరుగుతూ ఉన్నాడు. ఏ దేవుడైనా ఈ భూమి మీద తిరగడా, దేని మీదనో, రథం మీదనో దాని మీదనో పెట్టుకొని తిరగాల్సింది తప్ప ఆ దేవుడికి కాళ్ళు ఉండవు. ఎందుకు కాళ్ళు ఉండవు? ఎవడో పెట్టిన కాళ్ళు అవి, ఆయన కాళ్ళు కాదుగా. పక్షికి కాళ్ళు ఇచ్చాడు దేవుడు కదండి. ఒక చిన్న జీవ ఆ యొక్క జంతువులకు దేవుడు ఆ యొక్క కాళ్ళు ఇచ్చినప్పుడు మీరు మైక్రోస్కోప్ కింద చూడండి, ఆ యొక్క చీమకు కాళ్ళు ఉంటాయి. దేనికి ఇచ్చాడు? ఏనుక్కు కాదు, ఏనుగు కాళ్ళు ఇంత ఉంటాయి. చీమకు కూడా దేవుడు కాళ్ళు ఇచ్చాడండి. చీమకు కాళ్ళు ఇచ్చి నడిపించే దేవుడు
ఏనుగుని మహా పెద్ద పెద్ద జనం నడిపించే దేవుడు. ఆయన నడవగలుగుతాడు భూమి మీద. ఒక్క దేవుడైనా ఉన్నాడండి ఈరోజు నడవగలిగినవాడు. ఎవడైనా కనుక విగ్రహాల మీద వాటి మోస్తూ ఉంటారు, వాటిని పెట్టుకొని రథాల్లో లేకపోతే పల్లకిలో మోస్తూ. కానీ ఈ యేసుక్రీస్తుకు అవసరం లేదండి. హిజ్ వాకింగ్. ఆయన ఏనుగు నుంచి చీమ వరకు కాళ్ళు ఇచ్చిన దేవుడు ఆయనే కనుక ఆయన నడుస్తాడు. ఆయన ఎంత చక్కగా నడుస్తున్నాడంటే, ఆయన నడుస్తూ ఒక గ్రామంలోనికి వెళ్ళాడు. ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ 10 మంది కుష్టి వాళ్ళు ఉన్నారు. ఏంటి 10 మంది అంటే, వీళ్ళు టీమా? వీళ్ళు టీమా? ఒక బ్యాచా? కాదండి. బైబిల్ పండితులు అంటారు, ఈరోజు మనుషుల్ని అన్నిటికంటే ఏకం చేసేది ఏంటో తెలుసా అండి? బాధలు. సుఖము కాదు ఈ లోకంలో, గుర్తుపెట్టుకోండి. సంతోషం ఏకం చేయదు, ఎక్కువ బాధలు ఏకం చేస్తాడు. నేను రీసెంట్గా న్యూస్ చూస్తూ ఉంటుంటే ఈ యొక్క పహల్గామ్లో మరి తమ భర్తలను కోల్పోయారండి కదా. ముష్కర్లు టెర్రరిస్టులు వచ్చి కాల్ చేశారు 27 మంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మరి భర్తలను కోల్పోయారు, విధవరాళ్ళు అయిపోయారు. కొద్ది నిమిషాల్లో కాల్ చేశారు కదా పహల్గామ్లో, కాశ్మీర్లో మరి ఆ ఉగ్రవాదులు కాల్చినప్పుడు. సో ఇప్పుడు వాళ్ళ భార్యలందరూ కూడా ఏం చేశారంటే, వాళ్ళు గవర్నమెంట్ దగ్గర మరి వాళ్ళకి ఏదో పరిహారం రావాలండి. వాళ్ళందరూ కలిశారు. ఇప్పుడు కలిసి గవర్నమెంట్, అసలు వాళ్ళు పహల్గామ్కు రాకముందు ఎవరికి తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. ఎట్లా తెలుస్తుంది? టూరిస్టులు కనుక ఎవరికి వాళ్ళు వస్తారో వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు వాళ్ళకు కామన్గా ఏంటంటే, వాళ్ళ భర్తలందరినీ కూడా కాల్చి పారేసినప్పుడు వీళ్ళు ఆ యొక్క టీమ్గా తయారయ్యారు. వీళ్ళు యూనిటీతో వెళ్ళి ఇప్పుడు గవర్నమెంట్ తెలుస్తున్నారు, వాళ్ళకు ఇంత డబ్బు పరిహారం రావాలి. అది రావట్లేదు. అది నాకు అనిపించింది, ఈరోజు భూమి మీద మనిషి సంతోషాల్లో, సుఖాల్లో, లేకపోతే గొప్పతనాల్లో ఏకం కారండి, కష్టాలలో ఏకమవుతారు తెలుసా. వాళ్ళు బాగా ఏకమవుతారు. ఈ కుష్టివ్యాధుళ్ళు 10 మంది అంటే వాళ్ళు ఎవడెవడో ఎవరికి తెలియదు, కానీ వాళ్ళ బాధ కామన్, వాళ్ళ యొక్క కష్టము కామన్ కనుక, వాళ్ళ యొక్క వ్యధ, వాళ్ళ దుఃఖము, వాళ్ళ వ్యాధి, ఇవన్నీ కామన్ కనుక చాలాసార్లు గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనిషిని సంతోషము కంటే, ఆనందాల కంటే, గొప్పల కంటే కూడా కష్టాలలో ఏకం చేస్తుంది. ఇది ఎక్కడ జరుగుతుందో తెలుసా అంటే, రాసి పెట్టుకోండి. ప్రేరుకు వచ్చేవాళ్ళు అలాగనే ఏకమవుతారండి. అందు గురించే దేవుడు వాళ్ళతో గొప్ప కార్యాలు చేయగలుగుతున్నారు. కష్టాలలో ఉండే వాళ్ళంతా కూడా ఒక దగ్గరికి వచ్చినప్పుడు అది ప్రార్థనా సమూహం, అది ఎంత గొప్ప సమూహం అండి. దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద నాకు ప్రార్థన చేసే గుంపులు ఎవరంటే, కలిసి వాళ్ళు ఒకే ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్న వాళ్ళు ఏకమవుతారు. సో ప్రార్థనకు వచ్చేవాళ్ళు ధన్యులండి మేము చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈరోజు వేరే ఏ సహవాసానికంటే ప్రార్థనకు వచ్చినప్పుడు అందరి కష్టాలు నువ్వు తెలుసుకుంటావు, వాళ్ళ కష్టాలు నువ్వు ప్రార్థన చేయొచ్చు, నీ కష్టాల గురించి ప్రార్థన చేస్తారు. మనము ప్రార్థన చేయడం ద్వారా ఆ గుంపులో నుంచి దేవుడు తీసుకున్న ప్రార్థనలు భూమి మీద గొప్పగా దేవుని మహిమను కనపరుస్తాయి. క్రిస్మస్ పండగలు చేస్తే ఎవ్వడు పడితే వస్తాడాడు ఆ రోజు కదండి. అలాంటి సమూహాలు, ఉత్సవ సమూహాలు ఏవో గ్యాదర్ అయిపోతాయి. ఎవరికి ఏమి లేదు, ఏమి ఇచ్చారు, ఏం చేశారు, డ్యాన్స్ చేశాం, పాటలు పాడామా, వెళ్ళిపోతారు. ఈరోజు ఎంత అలాగునున్నది. కానీ ఎవరైనా ప్రార్థనకు వచ్చారంటే నెమ్మదిగా వాళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళ ప్రాబ్లమ్స్ విని ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. 10 మంది కుష్టి వాళ్ళు అంటుంటే మనం వేరేగా అనుకోవటానికి లేదు. పాపం వాళ్ళందరికీ ఒకే బాధ ఉంది. పహల్గామ్లో ఉన్న స్త్రీల బాధ అంతా అంతే. నీ భర్తను కోల్పోయావు, నా భర్త, నేనేం పాపం చేశాను, నువ్వే ఒక టూరిస్ట్గా వచ్చాం, యాత్రికులకు వచ్చాం, ఆ ప్లేస్ చూడ్డానికి వచ్చాం. ఇదిగో ఎంతో ఆర్భాటంతో మన సెంట్రల్ గవర్నమెంట్ కాశ్మీర్ లోయలో ఇక ఏ టెర్రరిజం లేదు, రండి టూరిస్టులు అంటే 27 మంది పోయారు. సో సిగ్గుమాలిన ప్రభుత్వాలు ఎప్పుడు ఏవో ప్రకటిస్తాయి, నమ్మటానికి లేదండి. పాపం ప్రభుత్వాన్ని నమ్మి వెళ్ళారండి అక్కడికి. ఎప్పుడో కాశ్మీర్లో, నేను 70s కాశ్మీర్లో ఆ గొడవలు జరుగుతున్నప్పుడు అది పరాకాష్ఠకి వెళ్ళిపోయింది కదా. ఆ ఇంట్లో చచ్చిపోయిన వారు లేరు, ఆ ఇంట్లో రేపు చేయబడిన అమ్మాయి లేదు కాశ్మీర్లో. అంతా ఘోరం అది కనుక. మనకు తెలిసి ఇండియాలో రగులుతున్న మణిపూర్ ఇప్పుడు ఎప్పటి నుంచో రగులుతుంది అది. అలాంటి కాశ్మీర్కి పాపం వెళ్ళి వాళ్ళు భర్తలను కోల్పోయిన వాళ్ళంతా ఏకమయ్యారండి, ఏకమయ్యి గవర్నమెంట్. సో మీకు ఇది చెప్తున్నాను, మీ బతుకుల్లో ఉత్సవాలకు, ఆ యొక్క ఆర్భాటాలు జరిగేవి, పండగలకు, ఆ తర్వాత చాలాసార్లు ఎక్కడ పోతారు, దావత్తులు. అంటే దావత్, ఇదిగో అంటే అదిగో వస్తున్నాడు, కనపడతారు దావత్. ఆ బట్టలు ఎక్కడ ఇంట్లో అనగానే ఆ దావతులకు, ఆ పండగలకు, ఫంక్షన్లకు వెళ్ళండి. అది దరిద్రం ఏది పనికి రాదు అక్కడ. ప్రార్థనకు వస్తే ఆత్మకు శక్తి, నీ బ్రతుకుకు వెలుగు కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు. నీ బ్రతుకులో నీ ప్రాబ్లం కూడా తీసుకొని రా, అప్పుడు దేవుడు నువ్వు ప్రార్థనాపరుడిగా మారుతావు. కనుక వీళ్ళు 10 మంది ఏం చేశారండి? పాట పాడారా? 10 మంది
పాడలేదండి కదా. 10 మంది ఏం చేశారు? ప్రార్థన చేశారు. చూడండి, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. కరుణ తప్ప ఇంకేమీ లేదండి. యేసుని డిమాండ్ చేయడానికి లేదు. కనుక మనకి ఎప్పుడు కూడా ఆ యొక్క మెరిట్ పనికిరాదు. దేవుడి దగ్గర మెర్సీనే పనికి వస్తుంది. నెవర్ గో టు ద గాడ్ విత్ అ మెర్సీ, ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ద మెర్సీ ఫ్రమ్ గాడ్. ఓన్లీ దేవుడి యొక్క కరుణ తప్ప మనకు అవకాశం లేదండి. ఇలా కుష్టి ఎందుకు వచ్చిందో, ఇలా బాధ ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా మనం చూస్తే అది మనకు తెలియదు. కానీ వాళ్ళైతే అర్థం చేసుకున్నారు, మన బతుకుల్లో కరుణ అనేది యేసు ప్రభు నుంచి అని కేకలు. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకొని వారితో చెప్తే వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. గట్టిగా చెప్పండి కొడదామా అండి. బైబిల్ చెప్తుంది ఒకటి సింపుల్గా, వాళ్ళు దేవుణ్ణి నమ్మారండి. సో చాలాసార్లు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేస్తే కాదు, విధేయత ఉండాలి. ప్రార్థనకు ఎప్పుడూ జవాబు రాలేదు, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన తర్వాత విధేయతకే జవాబు వచ్చింది. వాళ్ళు యేసయ్యా మేము ఈడే కూర్చుంటాం, బాగు చేయి, మెల్లమెల్లగా బాగు చేయి, టైం తీసుకో, ఒక ఇద్దరిని బాగు చేయి, చాయ్ తాగు, మళ్ళీ ఒక ఇద్దరిని బాగు చేయి, కాఫీ తాగు, మొత్తం పర్వాలేదు సాయంత్రం వరకు చెయ్యి, ఇక్కడే చెయ్యి మాకు ఇక్కడ అనలేదండి. వాళ్ళు యేసు యొక్క అధికారం, యేసు యొక్క శక్తి, యేసులో మాటలోని ఆ యొక్క మహిమాన్వితమైన అధికారాన్ని నమ్మి యేసు వెళ్ళమంటున్నాడు అంతే. వెళ్తూ ఉండగానే శుద్ధులయ్యారండి. అంటే బైబిల్ అంటుంది చాలాసార్లు వీళ్ళు ఆ యొక్క వెళ్ళక ముందే ఆ శుద్ధీకరణని వారు స్వీకరించారు. ఇది క్రిస్టియన్ వరల్డ్లో ఒక గొప్ప ఇదండి. ఇది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇది మనం పరలోకానికి ఇంకా వెళ్ళలేదు, కానీ ఇప్పుడే పరలోకం మనకు అనుగ్రహించబడి నమ్మడమే వీళ్ళు మనకు సూచన. ఇక్కడికేం పరలోకం దించట్లేదు, ఇక్కడికే దేవుడు ఏమీ చేయట్లేదు, కానీ ఇక్కడ ఉన్నప్పుడే ఆయన చెప్పాడు గనక అది కాకముందే దానిలో ఉండటము, అది ట్రూ ఫెయిత్. మీరు వేటిని విశ్వసిస్తారో అవి మీకు జరిగినవని నమ్మమని చెప్తున్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షణ వాడి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. తీసుకోండి ఆ యొక్క ఫిబ్రవరి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి, ఒకసారి చదవండి. ఎప్పుడైనా సరే ఫెయిత్ అనేది అది జరగబోయేదాన్ని ముందే స్వీకరించేది ప్రేయర్. అది జరిగిన తర్వాత ఒకవేళ నువ్వు నమ్మితే లేకపోతే అది ఫెయిత్ కాదు. అది విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్న వాటికి రుజువై ఉంది. అసలు వీళ్ళకి ఇంకా హీలింగ్ ఏం కాలేదు. కుష్టు, పుండ్లు, చీము, చింపిరి, బట్టలు అన్నీ అట్టే ఉన్నాయి. బట్ దే బిలీవ్డ్. ఏంటంటే ఆ స్వస్థత యేసు మనకి ఇచ్చేసాడు, అంటే ఆయన చెప్పేశాడు కనుక అయిపోద్ది అని వాళ్ళు. ప్రతి నరుడు భూమి మీద రక్షణ పొందిన వాడికి ఇది సూచన. కుష్టు బతుకుతో బతుకుతున్నాము ఈ భూమి మీద, శాపగ్రస్తమైన బతుకుతో బతుకుతున్నాము. మనము కుష్టి వాళ్ళు ఎట్లా గవినికి వెలుకుంటారో పరిశుద్ధుడి యొక్క పట్టణానికి ఈ భూలోక వాసులంతా పాపులై కుష్టి వ్యాధులకు బతుకుతున్నారు. ఆ పరిశుద్ధుల యొక్క పట్టణంలోకి వెళ్ళలేం మనకు. అలాగున మనం అందరం కూడా ఆలోచిస్తే, దేవా పాపినైనా అపరితుడైనా కుష్టి వ్యాధితో ఉన్న, చీము కారుతూ, నెత్తురు కారుతూ, దుర్వాసనతో కదా ఎంగిలి తింటూ బతుకుతున్న ఈ భూమి మీద అంతా ఎంగిలి ఏమీ లేదు, నిజమైన ఆహారం పరలోకంలోనే ఉంది. ఇవి బతుకుతున్నా మనం ఏం చేయాలి తెలుసా? దేవా నాకు రక్షణ ఇచ్చావు, నీ మాట రక్షణ. నేను ఇక్కడ కుష్టివ్యాధి కడుగున్నాను, నేను దేవాలయానికి వెళ్ళేటప్పుడు బాగుపడిపోతాను. ముందే స్వీకరించటం కదండి, స్వీకరించి అడుగు వేయడం కనుక కదండి. రేవంత్ రెడ్డి అందరినీ ఆడవాళ్ళని బస్సులో తిప్పినాక ఓటేశారా అండి? ముందు నమ్మేశారా ఓటు? లే కాదు, నువ్వు ఫస్ట్ మమ్మల్ని తిప్పు, ఒక 5 రోజులు తిప్పు బస్సులో, వారం చూసి తర్వాత ఓటేస్తామని కాదండి కదా. ఆయన మాట వాగ్దానము ఆ యొక్క మేనిఫెస్టోలో ఉంది. తెలంగాణ స్త్రీలందరూ కూడా బస్సులో తిరుగుతా, నేను ఇస్తున్నాను నాకు ఓటు వేయండి అంటే వేసారా లేదండి? మరి ఈరోజు ఒక మానవుడి మాట నమ్మి మొత్తే దేవాతి దేవుడు, భూమి ఆకాశం చేసిన, నరుణ్ణి చేసిన దేవుడు, ఆయన మాట కుష్టివ్యాధులు 10 మంది తీసుకున్నారండి. చాలాసార్లు మనము ఈ భూమి మీద ఈ బతుకులో ఉండగానే పరలోకపు యొక్క మహిమ బతుకును స్వీకరించి దాని వైపు వెళ్తుంటేనే అవుతుంది. చాలామందికి అది లేదు కనుక ఈరోజు క్రైస్తవ బ్రతుకుల్లో ఆ గ్లోరీ కనపడట్లేదు. వీళ్ళు బైబిల్ చెప్తుంది, యేసయ్యా నువ్వు మాట అన్నావు, మేము నమ్ముతున్నాం, నువ్వు మాకు ఇచ్చేసావు స్వస్థత, కానీ ఏంటి కనబరుచుకోవడమే, పోయి చూపించుకోవడమే, అంతే, ఓన్లీ చూపించుకోవడమే. చాలామంది అంటారు నీ సర్టిఫికేట్ వచ్చేసింది, పోవడం స్టాంప్ వేసుకో అంటారు. అట్లా దేవుడు అంటున్నాడు, ఓన్లీ అక్కడ స్టాంప్ వేయించుకోండి యాజకుడితోటి, మీకు స్వస్థత అయిపోయింది, వెళ్ళిపోండి అన్నాడు దేవుడు. అలాగున ప్రార్థనలో ఎప్పుడు కూడా రాదండి, గుర్తుపెట్టుకోండి. ప్రేయర్ తర్వాత ఒబీడియన్స్ ఉండాలి. ప్రేయర్లో ఆ యొక్క గాడ్స్ యొక్క మిరకిల్ని నువ్వు ఫెయిత్ ద్వారా స్వీకరించాలి. వెంటనే వాళ్ళు స్వస్థత అయిపోయారు, చక్కగా వెళ్ళిపోతుంటే బైబిల్లో ఇక్కడ ఏం మాట చెప్తండి, వారిలో ఒకడు తనకు
స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞత చెల్లించు ఆయన పాదముల మీద సాగిలపడ్డాడు, వాడు సమరయుడు అని దేవుడు ఒక మాట రాస్తాడు. 10 మంది వెళ్తూ ఉన్నారు, దారిలోనే స్వస్థపడ్డారు. కానీ బైబిల్లో చెప్తుంది ఎంతమంది వచ్చారండి? 5 వచ్చారా? మనకు ఒకవేళ ఒక కథ తీసుకుంటే బుద్ధి లేని కన్యకలు ఎంత? 5. బుద్ధి గల కన్యకలు 5 అక్కడ ఉంది. కనుక ఇలాగున ఒకటి ఇక్కడ లేదండి. 5 లేకపోతే 6, 4 లేకపోతే 3, ఆ తర్వాత 7, ఏమీ లేదండి. 9 మంది తిరిగి రాలేదండి. అసలు ఒక్కడే వచ్చాడు. బైబిల్ యేసుప్రభు అంటున్నాడు, నేను 10 మందిని బాగు చేశాను కదా, 10 మందికి కృపనిచ్చాను కదా, ప్రతి మందికి కూడా నేను నా యొక్క కరుణగల హృదయంతో నేను వారిని బాగు చేశాను కదా. ఏ యాజకుడైనా, ఏ శాస్త్రి అయినా, ఏ పరిసేయుడైనా, ఏ లేవీయుడైనా, ఏ యూదా మతాధికారి అయినా ఎవడైనా కానీ పని చేయగలుగుతారా? చేయలేరు కదా. మరి నేను చేస్తే ఈ భూమి మీద మనుషులకు ఎంతగా మీరు కృతజ్ఞతలు చెప్తారు, ఎంతగా థ్యాంక్స్ చెప్తారు. నేనే నా అలాగున చెప్పకూడదు. యేసు ప్రభు గుండెలో ఎంత బాధ మిగిలిపోయిందండి. దేవుడు అంటున్నాడు చూడండి, యేసు ప్రభు వాడు వచ్చి గొప్ప శబ్దంతో, అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కదా, ఆ 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమకు తిరిగిన వచ్చేవాడు ఎవడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపో అన్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నా శక్తి కాదు, నీ విశ్వాసం. దేవుడు ఎప్పుడు ఫెయిత్కే వెళ్తున్నాడు కనుక ఒక పాస్టర్ శక్తి, ఒక దైవసేవకుడి శక్తి, ఇంక్లూడింగ్ యేసు ప్రభు కూడా దాన్ని తీసుకోవట్లేదు. కనుక ఏ సేవకుడు తీసుకోవట్లేదు. ఆడెవడని తీసుకుంటాడు దొంగవాడు. కనుక గుర్తుపెట్టుకోండి, అజయన్న ప్రార్థన చేస్తే ఎప్పుడూ కాదు, కనుక ఏది కాదు. జీసస్ ఆయన చేస్తాడు, ఫెయిత్ నీది. ప్రేయర్ చేస్తుండొచ్చు, నేను అంతే, నేను బిలీఫ్తో, నేను ఫెయిత్తో చేస్తాను తప్ప ఏ సేవకుడు కూడా బాగు చేయ. యేసు అంటున్నాడు కదా, నా శక్తి, నా మహిమ, నా యొక్క దీన్ని బట్టి నీకు అయింది, నేను దేవాతి దేవుణ్ణి, మహిమోన్నతుడిని, ఏమనట్లేదు. గో, నీ ఫెయిత్ నీకు ఇచ్చింది అంతే. సో మన బతుకుల్లో విడుదలకు స్వస్థతేనండి, ఇంకా వేరే ఆ యొక్క స్వస్థకి విడుదలకి ఫెయిత్ తప్ప ఇంకేమీ లేదు. దేవుడు ఇక్కడ యేసు ప్రభు ఒక్కడిని బట్టి, అతను ఎవరండి? సమరయుడు. కనుక మరి మిగతా వాళ్ళు ఎక్కువ మటుకు అంటే చిన్నప్పటి నుంచి వాక్యం నేర్చుకొని, ప్రార్థన నేర్చుకొని, భక్తి చేసి, దేవాలయానికి వెళ్ళి బలులు అర్పించి, ఆజ్ఞలు గైకుంటూ, పుదీనాలో, సోంపులో జీలకర్ర కూడా తీసి ఇచ్చేవాళ్ళు. కుష్టు వచ్చింది ఈరోజు, కనీసం కృతజ్ఞత లేదండి. ఒక సమరయుడు, వాక్యం తెలియదు, వాళ్ళ అమ్మ నాన్నలు సరిగ్గా కాదు, వాళ్ళు కన్వర్ట్ అయి ఉంటారు. అట్లా అలాంటి వాళ్ళలో నుంచి ధర్మశాస్త్రం లేని, దేవాలయం లేని, భక్తి లేని, సహవాసం లేని, ఆ యొక్క విడవబడ్డ వాళ్ళు సమరయులారు, వాళ్ళల్లోంచి వస్తున్నాడు కదండి ఒకడు. దేవుడికి చాలా బాధ వేసింది. అంటే దేవుడు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అక్కడ లేదు. కనుక దేవుడు ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఈరోజు చాలాసార్లు మన బతుకుల్లో కూడా అంతే. మనం భక్తి కలిగి ఉన్నామనుకుంటే దేవుడు చెప్తాడు, నీవు నీ భక్తి అది సరైనది కాదు. ఒక అన్యుడిని చూపిస్తాడు, ఇతడికి ఉన్న భక్తి నీకు లేదు. 9 మందిని చూపించి ఇక్కడ చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో పాత నిబంధనలో ఒక బాధ, ఇక్కడ కొత్త నిబంధనలో యేసుకు బాధ, 2 బాధలు చూపించాను. అదేమిటి? పాత నిబంధనలో ఆ యొక్క మరి ఆ రాజు పేరు ఏం పేరు? అది హోషేయ రాజు. అతడు దేవుడి యొక్క సన్నిధిలో బహుభయంకరంగా తన రాజ్యంలో భక్తిహీనలో ఉన్నప్పుడు దేవుడు బాధపడి అప్పచెప్తే, ఇక్కడ యేసు ప్రభు 10 మందిని బాగు చేస్తే ఆ యొక్క 9 మంది రాకుండా పోయారే, ఒక్కడే వచ్చాడంటే, నేను ఈ మాటలు ఎందుకు తీసుకొని చెప్తున్నా అంటే, మనము బైబిల్లో 9 అనే ఒక మాట ఉందండి. 9 వరుసగా ఉంది. ఎందుకంటే యూదుల యొక్క అక్షరాలన్నీ కూడా అవి సంఖ్యల్లో ఉంటాయి. ఇది ఒక మార్మికంతో కూడిన బైబిల్. హీబ్రూస్ బైబిల్ తనాక్ వాళ్ళది. ఆ యొక్క దాంట్లో ప్రతిదీ కూడా అంకెల్లో ఉంటుంది, అంకెల్లోనే ఉంటుంది. సో ఈ యొక్క 9 అనే అంకె, లేకపోతే ఈ యొక్క సంఖ్య దాంట్లో ఏముంది? బైబిల్లో 9 అనేది 49 టైమ్స్ ఉందండి. మనం ఇప్పుడు ఏ నెలలో ఉన్నాము? 9వ నెలలో ఉన్నాము కదా. మనకు కూడా మూడిందా? కాదండి. ఈ యొక్క డబ్ల్యూసిటీ అవర్స్ కొట్టినప్పుడు ఎప్పుడో తెలుసా అండి? అది 9/11. కనుక ఒకనాడు సెప్టెంబర్ నెలలోనే ఆ యొక్క అమెరికాలో, భయంకరమైన అమెరికా చరిత్రలో అంత దారుణ మానవం జరగలేదు. దేవుడు 9వ నెల ఆ యొక్క డబ్ల్యూసిటీ అవర్స్ కొట్టబడితే, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఈ 9 అనే సంఖ్య బైబిల్లో రాయబడి భూమి మీద బైబిల్లో 49 టైమ్స్ ఉంటే, మనం సెప్టెంబర్ కనుక ఈ ఒక్క మాటకు జస్ట్ ఈ నెలలో యొక్క 9 విషయం ఆలోచిస్తే, ఈ యొక్క 9 విషయాలు చెప్తుంది. ఒకటి జడ్జిమెంటు, ఒకటి కంప్లీట్నెస్. కూడా క్వైట్ ఆపోజిట్. జడ్జిమెంట్,
కంప్లీట్నెస్ కూడా. ఈ లోకములో 9 అనే సంఖ్య దేవుడి తీర్పు. ఆయన ఇట్లా తీర్పు పట్టుకొని ఉంటాడు. ఇదిగో అష్షూరు రాజును తీసుకొచ్చి ఇశ్రాయేల్ రాజ్యాన్ని దేవుడు చెప్పినప్పుడు జడ్జిమెంట్ అది. కనుక దేవుడు చెప్తున్నాడు కంప్లీట్నెస్ అంటే ఈ భూమి మీద 9వ నంబరు మనకెంత బాగా చెప్తుందంటే, దేవుడు అంటున్నాడు ఈ లోకములో ఆయన మరి 8 న్యూ బిగినింగ్ అండి, ప్లస్ గ్రేస్ ఈజ్ కంప్లీట్నెస్. 8 అనే నంబర్, 7 సంపూర్ణమైతే, 8 న్యూ బిగినింగ్ అయితే, 8 + 1 9 అది కంప్లీట్నెస్. దేవుడు ఈ భూమి మీద ఆ కంప్లీట్నెస్ నంబరు, లేకపోతే ఆ యొక్క బ్లెస్సింగ్ నెంబర్ 9 ఎందుకు పెట్టాడంటే, బైబిల్ చదువుతుంటే ఈ 49 సార్లు ఈ 9 అనే మాట వాడినప్పుడు దేవుడు ఆ యొక్క ఐగుప్తు ఫరోతోటి 9 సార్లు మాట్లాడాడండి. సీరియల్గా ఉన్నాయి. ఎగ్జడస్ చదివితే దేవుడు ఫరోతోటి 9 సార్లు మాట్లాడాడు. ఆ తర్వాత ఈ యొక్క రెవల్యూషన్స్ సౌలుకి 9 సార్లు రెవల్యూషన్స్ ఇచ్చాడు. ఇట్లంతా 9 లిస్ట్ చదివితే దీంట్లో ఒకటి ఉంది ఖచ్చితంగా, దేవా ఒకటి 9 జడ్జిమెంట్. కానీ ఆ జడ్జిమెంట్ ఒకవేళ క్రీస్తు మీదకి వెళ్ళిపోతే నీకు కంప్లీట్నెస్. మంచిగానండి, నేను 2 నిమిషాల వాక్యం ముగిస్తాను మీకు బ్రెయిన్లో. జడ్జిమెంట్ 9 అయితే ఆ జడ్జిమెంట్ నీ మీద కాదు, అది ఎవరి మీదకి వెళ్ళాలి? సిలువలోకి వెళ్ళాలి జడ్జిమెంట్. ఇద్దరిని ఒక వీధిలో కొట్టారండి, బాగా కొట్టారు. ఇద్దరిని బట్టలు తీసేశారు, కొట్టి ఏం చేశారు తెలుసా? వాళ్ళ మీద అన్యాయంగా ఆ యొక్క తీర్పు తీర్చేశారు ఆ గ్రామ పెద్దలంతా కూడా. వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళని తన్నండి ఉతకండి అని ఒవ్వడు పడితే వాడు కొడుతున్నాడు. మతాధికారులు వచ్చేసారు, ఆ యొక్క స్థానిక అధికారులు వచ్చేసారు. ఏంటంటే కొట్టాల్సిందే వీళ్ళని అని చెప్పి కొట్టి తీసుకొని పోయి ఏం చేశారు తెలుసా అండి? ఒక జైల్లో వేసేసారు. జైల్లో వేసేసిన తర్వాత రక్తం కారుతా ఉంది. ఆ జైలు అధికారి దగ్గరికి వాళ్ళు కూడా వచ్చారు. ఎవరు? ఆ యొక్క అప్పచెప్పిన వాళ్ళు వచ్చారు. ఎవరు వీళ్ళంటే మనోళ్ళు కాదు, వీళ్ళు వేరోళ్ళు. వీళ్ళు మంచోళ్ళు అని చెప్పి ఇంకా కొట్టడానికి ఇచ్చేస్తే, ఏదో కొత్త వాళ్ళు వచ్చారు ఇక్కడికి అని చెప్పి వాళ్లకు ఆ జైల్లో వేసి, జైల్లో ఆ యొక్క డంగెన్ అంటారు, ఒక మూలకు తీసుకెళ్ళి తల ఎత్తితే తగిలేంతగా ఎంత ఇది ఉండే దాంట్లోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేసేసి వాళ్ళ కాళ్ళకు బొండలు వేసేసారు, పెద్ద కాళ్ళు కదపకుండా. అప్పుడు రాత్రి అవుతుంది, గాయాలు కడగబడలేదు, ఆ యొక్క దుఃఖం పోలేదు. కానీ వాళ్ళు పాటలు పాడుతున్నారండి. నేను చెప్పింది ఏదో అర్థమైపోయింది. అపోస్తలుల కార్యం 16లో పౌలు శీల వాళ్ళు పాటలు ఎట్లా పాడుతున్నారండి? రాత్రి ఎట్లా పాడుతున్నారు పాటలు? వాళ్ళు ఎట్లా దేవుని కీర్తిస్తున్నారు. రక్తం కారుతుంటే బట్టలు తీసేసి కొట్టి తీసుకొచ్చి అన్యాయపు వేసేస్తే వాళ్ళు రాత్రి ఎట్లా పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. మనకు చిన్న బాధ కలిగితే చర్చి మానేస్తారు, కొంచెం చిన్న బాధ అయితే ప్రార్థన మానేస్తారు, కొంచెం కష్టం వస్తే దేవుణ్ణి వదిలిపెట్టేస్తారు. ఏం చేయాలి? కానీ అంత తీవ్రంగా అన్యాయంగా కొట్టబడ్డాక కూడా దేవుడు ఎందుకు వచ్చి మమ్మల్ని కాపాడలేదు? మా బట్టలు చింపుతున్నప్పుడు, మమ్మల్ని రాళ్లతో కట్టెలతో కొడుతున్నప్పుడు అన్యాయం, దేవుడు వచ్చి ఎందుకు అడ్డుకోలేదని దేవుడు వేస్ట్, ఈ సేవ వేస్ట్ అని వాళ్ళు ఆ యొక్క జైల్లో పోయి పండుకోలేదని తెల్లారు ఎట్లా వదిలిపెడితే వెళ్ళిపోయారు. కాదండి, వాళ్ళు కాళ్ళకు బొండలు వేస్తే పాటలు పాడుతున్నారంటే బైబిల్ ఒకటి చెప్తుంది, వాళ్ళ యొక్క జీవితాలలో ఒక 9 ఉంది. ఆ 9 గలతీ 5:22 చదవండి. గలతీ 5:22 కదా. దేవుడు పౌలు శీలల తీర్పు యేసుప్రభు భరించేశాడు ఆయన సిలువలో. కనుక ఆయన సిలువలో భరించిన తర్వాత, ఆయన సిలువలో భరించినాక మనకేమొస్తుందంటే కంప్లీట్నెస్ వస్తుంది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలత్వం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 గిఫ్ట్స్ దేవుడిచ్చాడు. సండే స్కూల్ పిల్లలు చెప్తారు, పెద్దవాళ్ళు కూడా ఈ ఆత్మఫలము ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఏ ఒక్కళ్ళు కూడా మర్చిపోదు. దేవుడు అంటున్నాడు, మరి ఆ యొక్క ఇద్దరు మరి పౌలు శీలల పాటలు ఎందుకు పాడారంటే, దేవుడు అంటున్నాడు, బిడ్డలారా మిమ్మల్ని నేను ఈ భూమి మీదకి వచ్చింది, మీ కంప్లీట్నెస్ ఏంటో తెలుసా? మీ సంపూర్ణత ఏంటో తెలుసా? మీరు ఆత్మఫలము పొందడమే. ఒక జామ చెట్టు పెట్టారు, ఒక మామిడి చెట్టు పెట్టారు. చెట్టు పెట్టినప్పుడు అది మొదట్లో ఇదైంది, తర్వాత మంచిగా స్థాపించబడింది, మంచిగా పాదుకుంది, పెరుగుతుంది. మామిడి చెట్టు బాగా పెరుగుతుంది, ఓకే, చాలా మంచిది. ఇంకా పెరిగింది, ఇంకా మంచిది. పురుగు పట్టిందా, చెత్త ఏమీ లేదు. దాని బెరడు, దాని స్టెమ్ బాగున్నాయి, ఇంకా పెరిగింది. అలాగున కొమ్మలు, ఆకులు వచ్చాయి కదా, తెంపుకొని గుమ్మాన్ని కట్టుకో, మంచిదే కదా, అంతే. కొమ్మలు వచ్చాయి, బాగున్నాయి, ఎక్కువ దిగు. చెట్టు బాగుంది, గ్రీన్గా ఉంది, అంతా బాగుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కల్ప్లెస్. దానికి ఏమి రావాలి? మామిడికాయలు రావాలి. మామిడికాయలు రాకపోతే ఆ చెట్టు ఎందుకు పనికిరా? దేవుడు పౌలు శీలలు క్రీస్తులో వాళ్ళు ఫలిస్తే
వాళ్ళ యొక్క ఫలం ఏంటో తెలుసా? ఆత్మఫలము ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత, మంచితనం, విశ్వాసం, ఆశా, నిగ్రహం. అలాంటి ఆత్మఫలం తీసుకొని రావడానికి దేవుడు నీ యొక్క ఇల్లు కట్టించడానికి రాలేదు భూమి మీదకి. నీకు ఉద్యోగం ఇప్పించడానికి రాలేదు ఆయన. నువ్వు బంగారం కొనుక్కోవటానికి రాలేదు. నువ్వు ఎలక్షన్లు నిలబడితే గెలిపించడానికి రాలేదు. నువ్వు ఒక ఎగ్జామ్ రాస్తే దానికి రాలేదు యేసుప్రభు. శరీర సంబంధమైన, భూ సంబంధమైన, మానవ సంబంధం ఏది ఫలించడం ఆత్మలో ఫలించచేయటానికి ఆయన ఒక ఎండిపోయిన చెట్టు మీద వేలాడాడు. ఆయన 6 గంటలు వేలాడాడు. ఆయన ఆత్మఫలం ఏమనగా ఎవ్వరిలో భూమి మీద ఉండదు ఆత్మఫలం. ఆ యొక్క ఫిలిప్పు జైల్లో దొంగలంతా రాత్రి అక్కడ ఉన్నారు. మన జైలుకి తీసుకొచ్చి కొడుతుంటే వీళ్ళందరికీ ఎవరికి రక్తం కారట్లేదు. అప్పుడే డిన్నర్ అయిపోయింది జైల్లో, చీకటి పడిపోయింది. వీళ్ళకు రక్తం కారుతుంటే ఆ జైల్లో వాళ్ళు అనుకుంటారు, ఎంత దౌర్భాగ్యులు అంటారు, వీళ్ళు మహా కేడిగాళ్ళు అయి ఉంటారు. తెలియదు దొంగలకు, వీళ్ళు కేడిగాళ్ళే అనుకుని ఉంటారు. కొట్టారు వాళ్ళని చూసి సావని అనుకుంటారు, మన ఎవరికి వెళ్ళి అక్కడ దాకా తీసుకుపోయి అని అనుకున్నారండి వాళ్ళు. ఎంత నీచంగా, ఎంత వ్యతిరేకంగా కూడా అనుకున్నా వీళ్ళు పాటలు పాడిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఈ జైల్లో దేవుడి కుమారులు ఇద్దరున్నారు. వాళ్ళు ఆత్మలో ఫలించిన వాళ్ళు. వాళ్ళకి భూలకు సంబంధమైనతో ఏమీ సంబంధం లేదు. అన్యాయపు తీర్పు తీరిస్తే ఆ యొక్క జడ్జిని, నాయకులను శపించట్లేదు. ఆ రాత్రి ఆ యొక్క జైలర్ తీసుకొచ్చి బొండ వేసేసాడు. వాడిని జైలర్ని తిట్టుకోవట్లేదు. ఈ దేశానికి ఫిలిప్కి ఎందుకు వచ్చామా అని కర్మ అని అనుకోలేదు, తలబట్టుకుంటూ. లేకపోతే అలా ఆగున పడి ఏడుస్తలేదు. దే ఆర్ సింగింగ్ ద ప్రైజెస్ ఇన్ ద నైట్. ఎంత చక్కగా అండి. ఎందుకో తెలుసా? ఆత్మఫలం కనుక దేవుడు అంటున్నాడు, 9 ఆత్మఫలమో నీ యొక్క శాపమో శిలువ మీదకి పోవాలి. ఆనాడు ఇశ్రాయేలు రాజు ఆ యొక్క అష్షూరు రాజుకి వెళ్ళి, అప్పుడు యేసుక్రీస్తు రాలేదు. వాళ్ళ శిక్ష వాళ్ళే భరించాలి. వాళ్ళ శిక్ష భరించకుండా కోడెలను, మేకలను, గొర్రెలను ఎన్నో బలులు పెడతాడు. ఎవ్వడు బలులు ఇవ్వలేదు దేవుడి వైపు తిరిగి. దేవా మా పాపాన్ని క్షమించు. అన్యులు వచ్చినాడు విగ్రహారాధన, అన్యులు చేసినాడు ఉన్నత స్తంభాలు, అన్యులు చేసిన దేవాలయాలు, అన్యుల కట్టలు, అంతా పాపం చేస్తున్నప్పుడు ఒక్కడు తిరగలేదు. ఆ బలులు అర్పించి ఉంటే అష్షూరు రాజు లేచి వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేసేవాడు కాదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తున్నాడు పౌలు శీలకి. ఆయన పౌలు శీల పాపాలు యేసు ప్రభు ఆయన భరించాడు. ఇప్పుడు పౌలు శీలల్లో ఏముంది? ఆత్మఫలం ఉంది. ఎవరిని దూషించట్లేదు, ఎవరిని కూడా ఏమనట్లేదు. పాటలు పాడుతూ ఉంటే ఆ ఖైదీలందరూ అనుకుంటున్నారు, మేము ఖైదీలం, కేడీగా, వీళ్ళు పెద్ద కేడీలు అనుకున్నాం. కాదు, వీళ్ళు దేవుని కుమారులు అని చెప్పి. ఆ రాత్రి జైలు బద్దలైతే ఎవరైనా పారిపోయారా అండి? పారిపోలేదు. బయటికి పోతే విడుదల లేదు, వీరి దగ్గర విడుదల ఉంది. గట్టిగా చప్పట్లు కొడతారండి. మాకు విడుదల, జైలు గోడలు పారిపోవచ్చు, ఈజీగా పారిపోవచ్చు అండి. కానీ దేవుడు వీళ్ళ దగ్గర ఆత్మ ఫలం ఉంది. దెబ్బలు కొట్టినాక క్షమించి పాటలు పాడేవాళ్ళు ఎవరైనారా? వీళ్ళు ఉన్నారు అని. వాళ్ళు జైలు గోడలు పగిలిపోతే పారిపోవచ్చు అందరూ. వాళ్ళు అంటారు, మా విడుదల బయటికి వెళ్తే లేదు, వీళ్ళ పాదాల దగ్గర ఉందని. పాపం ఆ రాత్రి అందరూ వాక్యం విన్నారండి. జైలర్ కూడా పొడుచుకోబోయాడు కత్తితో. ఆయన అన్న పొడుచుకోదయ్యా, నీవేం కాదు అని చెప్పి. ఎవరు ఖైదీలు పారిపోలేదన్నప్పుడు బైబిల్లో అద్భుతం ఎట్లా జరిగిందండి? పౌలు శీలలో 9 ఏమున్నాయి? 9 ఆత్మఫలాలు ఉన్నాయి. కనుక బైబిల్ చెప్తుంది ఈరోజు సిలువలో యేసు ప్రభు చనిపోయి ఆయన ప్రాణం పెట్టింది మనకు ఒక 9 ఇవ్వటానికి. 9 ఎందుకున్నాయంటే ఇంకా చాలాసేపు పడుతుంది. కానీ 9 అనే నంబరు అది న్యూ క్రియేషన్కి దేవుడు యాడ్ చేసే కంప్లీట్నెస్. 8 ఆ యొక్క నూతన ప్రారంభము. కనుక న్యూ టెస్టిమెంట్, మనం న్యూ టెస్టిమెంట్ ఉంది కదా మన చర్చిది. 8th కావనంటే భూమి మీద దేవుడు చేసింది. ఆ యొక్క నోవాహు ఓడలోకి ఎంతమంది వెళ్ళారు? ఆ యొక్క నోవాహు, ఆయన భార్య, మళ్ళీ 3 కొడుకులు, 3 కూతుర్లు. ఎంత అవుతారు? 8 అవుతారు. సో 8 ఈజ్ ఆల్వేస్ న్యూ బిగినింగ్. కనుక అది బిగినింగ్. బట్ వాట్ ఈస్ ద కంప్లీట్నెస్? 8 + 1 = 9. ఆ 9 ఆత్మఫలాలు. అంతేకాదు, దేవుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఒక కంప్లీట్నెస్. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యం తీయండి, 3వ అధ్యాయం తీయండి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం తీస్తే ఇక్కడ పేతురు ఎక్కడికి వెళ్తున్నాడు? శృంగారమైన దేవాలయకి వెళ్తాడు. అక్కడ ఎందుకు వెళ్తున్నాడు? అక్కడ కదండి, ఆయన ప్రీచ్ చేయడానికి కాదు, పరిచర్య చేయడానికి వెళ్తున్నాడు. ఆ దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి యూదులతో ఆరాధించడానికి వెళ్ళట్లేదు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పగలు 3 గంటల ప్రాంతంలో గల పేతురును సమూహం దేవాలయం ఎక్కి వెళుచుండగా పుట్టిన మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోతుంటే వాడు దేవాలయం దగ్గర భిక్ష మాడుకోవడానికి తీసుకొస్తారు. ఏం చేశాడండి? వాడు భిక్ష పడితే ఎటు చూడు అన్నాడు. చూడంటే వాడు చూస్తున్నాడు. అప్పుడు పేతురు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగి ఉన్నదే నీకు ఇస్తాం, లేచి నజరేయుడైన యేసు నామమున లేవమన్నాడు.
వాడి కాలు చీలమండలము, ఎముకలు, ఆ యొక్క మోకాలు, కాళ్ళు బలపడి వాడు లేచి దేవాలయంలోకి వెళ్ళే వరకు జనులు ఆశ్చర్యపోయి ఆ యొక్క సంఘటన తర్వాత 5,000 మంది చర్చిలో జాయిన్ అయ్యారండి. 5,000 కన్వర్షన్ సార్, యూదులు మారు. పేతురు ఎట్లా చేశాడండి? పేతురులో కూడా 9 ఉంది. పేతురు తను ఏం సిలువ మోయలేదు, యేసు సిలువ మోసాడు కదండి. పేతురు యేసు ప్రభువుని వెంబడించాడు, ఆయన శిష్యుడిగా ఉన్నాడు, చాలా ఇష్టమైన శిష్యుడిగా ఉన్నాడు. యేసు ప్రభు కూడా అతనికి ఎన్నో పనులు చెప్పాడు. అలాంటి యొక్క పేతురు సిలువ దగ్గరికి ఏం రాలేదుగా, అసలు యోహానాను వచ్చాడు. కానీ పేతురు యొక్క పాపము కూడా, పేతురు యొక్క అవిధేయత కాదు, ప్రతి యొక్క బలహీనత కాదు, ప్రతి యొక్క ధర్మశాస్త్ర పాపానంతా యేసు సిలువలో మోసినాక ఏమైంది తెలుసా అండి? యేసులోకి వచ్చిన పేతురు న్యూ క్రియేషన్ అయితే దేవుడు అన్నాడు మీరు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు 10 రోజులు ప్రార్థన చేశారు. యేసుప్రభు వెళ్ళిపోయినాక ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఏం పంపాడు? పరిశుద్ధాత్మను పంపాడు. పరిశుద్ధాత్మను పంపినప్పుడు ఏమైంది? వాళ్ళు ఆ యొక్క వాక్చాతుర్యముతో ఆ యొక్క అనేక భాషలు మాట్లాడారు. ఆ భాషలు ఆపేశారు, తర్వాత మాట్లాడలేదు. అది మాట్లాడడం అది బిబ్లికల్గా చాలా తప్పు. ఎందుకంటే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు ఆపేసేసాడు. అది ఎట్లా అంటే, మీరు రూఫ్ వేస్తారు కదండి, రూఫ్ వేసినప్పుడు ఏం చేస్తారంటే కింద ఏం పెడతారు? కట్టెలన్నీ పెడతారు. కట్టెలన్నీ పెట్టినాక అది ఎన్ని రోజులు, రూఫ్ వేసినాక ఎన్ని రోజులు అది క్యూరింగ్ అవుతుంది? 14 రోజులు. దాని తర్వాత ఏం చేసేస్తారు? ఆ కట్టెలు తీసేస్తారు. ఎందుకు తీసేస్తారు? అది స్థిరపడిపోయి ఉంటుంది. కానీ కట్టెలు పెట్టినాక అట్నే ఇదే మీ ఇల్లు అంటే ఇంకా కట్టెల్లో ఏం చెబుతాం? ఈ యొక్క పెంతికోస్తలకి ఇది అర్థం కాలేదు, ఈ భాషలు మాట్లాడే వాళ్ళకి ఇది అర్థం కాలేదు. ఇప్పటికీ రబ్బా షికాలా రబా జిబ్రిక్ లాంగ్వేజ్ మాట్లాడతారు. పేతురు అన్నాడు మీరు భాషలు, ఆ యొక్క పౌలు అన్నాడు మీరు మాట్లాడేసేయండి, భాషలు మాట్లాడితే ఎవరైనా అర్థం చెప్పేవాడు ఉంటే మాట్లాడండి. అయినా వాటికి ఇప్పుడు భాషలతో మనకు పని లేదు. అసలు మరి పెంతికోస్తు రోజు భాషలు ఎందుకు మాట్లాడంటే దేవుడు బాబేలు రివర్స్ చేశాడు. బాబేలు గోపురం దగ్గర దేవుడే భాషల్ని తారుమారు చేశాడు. ఆ దేవుడి మీద బాధ్యత ఉంది, సకల భాషలను మళ్ళీ కలపాలి కనుక. అది పెంతికోస్తు రోజు జరిగింది. సో ఈరోజు పెంతికోస్తు అని, ఆ పెంతికోస్తు చర్చ్ పేరు పెట్టుకొని యేసు ప్రభు చర్చ్ 33 AD ప్రారంభిస్తే పెంతికోస్తు చర్చ్ 1900 స్టార్ట్ అయిందండి. 1947లో మనకు స్వాతంత్రము, 1900 అమెరికాలో చార్లెస్ అనేవాడు ఒకటి స్టార్ట్ చేసి ఈ భాషలు మాట్లాడండి అని చెప్తున్నాడు. ఎందుకంటే అతనికి అలాంటి జ్ఞానం లేకుండా పోయింది. సో వీళ్ళు తెల్లబట్టలు వేసుకొని గిట్టి కొట్టుకుంటా కదా ఆ యొక్క భాషలు మాట్లాడుతున్నారంటే జ్ఞానము, వాక్యము లేదు. దేవుడు సువార్తను స్థిరపరచడానికి అద్భుతాలతో, సూచక్రియలతో, మహత్కార్యాలతో, ఈ భాషలతో స్థిరపరిచాడు. ఇప్పుడు భాషతో పని లేదు. ఇప్పుడు నువ్వు భాష మాట్లాడితే ఏమీ రాదు. మళ్ళీ వాళ్ళు అంటారు భాషతో మాట్లాడువాడు దేవుడితో పోయి మాట్లాడుకో, నాకెందుకు, ఈడెందుకు మాట్లాడతావు భాషలు, కన్ఫ్యూజ్ చేస్తావు. పౌలు చెప్పేశాడు, పౌలు చాలా జ్ఞానం. మీరు భాషలు మాట్లాడుతున్నారనుకోండి, ఎవడైనా అన్యుడు వచ్చాడు ఏమనుకుంటాడు? వీళ్ళు ఏం తాగారా అనుకుంటాడు, ఏం పోసుకున్నారా, పిచ్చి మెంటలని కదండి. అంటే అన్యులకు దేవుడు నువ్వేం చేస్తున్నావు భాషలు మాట్లాడి వాళ్ళ తర్వాత ఒకవేళ అదే కరెక్ట్ అనుకుంటే రేపు అన్యులు ఏం చేస్తారు తెలుసా? నేను భాషలు మాట్లాడాలి, నాకు రావట్లేదే అనుకుంటా. మరి వీళ్ళు ఏం చేశారు? ఈ పెంతికోస్తలు రావట్లేదంటే ఏం ప్రాబ్లం కాదు, మాట్లాడు, రబ్బా అను, రబ్బా దాన్ని రివర్స్ చేయి, రబ్బా అయిపోయాయి. నీకు అర్థం కాదు, నా వాడికి అర్థం కాదు. ఎంత బైబిల్ జ్ఞానం లేకండి. నా బతుకులో నేను చూసింది ఏంటంటే బ్యాప్టిస్ట్ వాళ్ళకు బ్యాప్టిజం గురించి తెలియట్లేదు ఈరోజు, ఈ పెంతికోస్తలకు ఆత్మ గురించి తెలియదు, హెబ్రోన్ వాళ్ళకు మార్మన్స్ తెలియదు. నా బతుకులో ఇప్పుడు 40 years నేను చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. నిన్న కూడా బైబిల్ కాలేజీలో చెప్పాను నేను, ఏంటి అసలు ఈ భాషలు మాట్లాడితే. మళ్ళీ అంటారు భాషలు మాట్లాడితే దేవుడితో మాట్లాడుకో, నువ్వు ఎవరొద్దన్నారు, మంచం కింద మాట్లాడుకో, ఎక్కడైనా మాట్లాడుకోపోయి. సంఘములో భాషలు మాట్లాడద్దని పౌలు ఖండించాడు తెలుసా? ఎందుకంటే అర్థము కాని 10,000 భాషలు, 2 మంచి మాటలు మాట్లాడేవాడికైనా అర్థమవుతుంది. ఈరోజు బైబిలు 3659 లాంగ్వేజ్లో ఉంది. మన చర్చికి వచ్చే ఆ యొక్క మన మిషనరీ ఆ యొక్క దిలీప్ దేశాయి, ఆ యొక్క గుజరాత్ భాషలోంచి ఏం నేర్చుకున్నాడు? ఇప్పుడు తెలుగు నేర్చుకున్నాడు. ఎక్కడ పనిచేస్తున్నాడు? ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ? కొత్త చెరువులో 40 మందిని రక్షించాడు. నువ్వు భాషలు మాట్లాడి ఎవరిని రక్షిస్తావు? నువ్వు భాషలు మాట్లాడి ఎవరిని రక్షిస్తాడు? సో వాళ్ళకి నేను చెప్పడం కాదు, కానీ ఆ పెంతికోస్తుల చర్చు 1900 సంవత్సరములో స్థాపించింది. యేసు 2000 సంవత్సరాల క్రితం స్థాపించాడు. 1900 సంవత్సరాల తర్వాత ఈ పిచ్చి గోల, పెంతికోస్తు గోల, ఈ యొక్క భాషల గోల ఎందుకు వచ్చింది? ఎవరో ఒకడు నమ్మింది, అది అందరికీ రుద్దాలని చూస్తున్నారు. ఏమి కాదండి, నేను భాషలో మాట్లాడకపోయినా నా ఆత్మ ఫలభరితంగా ఉంటుంది. నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం కానప్పుడు నా హృదయం ఎట్లా ఫలభరితంగా ఉంటుందండి కదా? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎగ్జామ్లో రాసాము కదా, చిట్టింగ్ కొట్టి రాసాము, రాసి ఎంత మార్క్స్ వస్తే ఏం తెలుస్తుంది?
నేను చదివి రాస్తే ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని రాస్తే నాకు ఇన్ని మార్క్స్ వస్తాయని నాకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో భాషలు మాట్లాడితే నేను ఏం మాట్లాడా నాకు తెలియకపోతే ఏం ప్రయోజనం అవుతుంది? పౌలు ఖచ్చితంగా చెప్పాడండి. ఆ యొక్క ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. స్లాబ్ వేసినప్పుడు కట్టెలు పెడతారు, తర్వాత ఏం చేస్తారు? వాటిని తీసేస్తారు. యేసు ప్రభు సువార్తను స్థిరపరిచేటప్పుడు ఏం చేశాడు తెలుసా? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కదా, అనేకమైన భాషలు ఇచ్చాడు. అవి దేవుడు తీసివేశాడు కదండి. చిన్నప్పుడు ఏం చేస్తాం? మన పిల్లల్ని ఎత్తుకొని తిప్పుతాం. ఇప్పుడు పెద్ద అయినాక ఎత్తుకోవాలంటే ఎత్తుకుంటారండి? సో అలాగున్న చిన్నగా ఉన్నప్పుడు సంఘ ప్రారంభంలో దేవుడు, అది కూడా అన్యులకు భాష కనుక, సూచన కనుక దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పేతురు ఆ యొక్క కుంటివాడిని చూసి ఓరి ఖబ్బరబ్బా షికలరబ్బా అని లేదు అన్నాడా? భాషలు మాట్లాడాడు. మరి ఆయనే కదా పేతురు భాషలు మాట్లాడలేదు అంతకుముందు, కొన్ని రోజుల క్రితమే మాట్లాడాడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? వాడు మాట్లాడితే ఏమవుతాడంటే వాడు పారిపోతాడు అడుక్కోకుండా అక్కడి నుంచి. బాగా అంటాడు. ఎందుకంటే ఈడి అమ్మ ఎవడో పిచ్చోడు వచ్చినట్టు అంట, నన్ను అడుక్కోకుండా. వాడు పోయి దూరం పోయి దాక్కొని ఆయన పోయినాక వస్తా అంటాడు, మళ్ళీ కూర్చుంటా అంటాడు. అనలేదు కదా. ఎంత గొప్ప వాక్యం ఉంది కనుక బైబిల్ చెప్తుంది. ఆదిమ అపోస్తలులు ఎవడు భాషలు మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడినా ఆ సంఘాలు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి యూదయలోను, గలిలయలోను, సమరయలోను, భూదిగంతాల వరకు వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. యేసు ప్రభు ఆదిమ శిష్యుడు తోమా కేరళకు వచ్చి భాషలు మాట్లాడా? కేరళలో ఉండే ఆనాడు మలబార్ ద్వీపంలో ఏ రాజు ఉన్నాడు? చోళ రాజులు ఎవరో ఉండేవాళ్ళు అప్పట్లో. నాకు బాగా ఇష్టం, మర్చిపోయాను. నేను చెప్పాను, ఒక 6 నెలలు నేను మన యొక్క చర్చ్ వాళ్ళకి చెప్పానండి. ఇండియాలో చర్చ్ ప్రారంభమైంది AD 52 నుంచి 16th century వరకు. డచ్ వాళ్ళు గోవాకు వచ్చి, ఈరోజు గోవా ఒక క్రిస్టియన్ స్టేట్గా ఉంటుంది, వాళ్ళంతా కూడా అక్కడ దాకా చెప్పాను నేను మన యొక్క చర్చ్ బిడ్డలకు. నేను కనుక తోమా వచ్చి భాషలు మాట్లాడలేదండి. ఆయన ఏం చేశాడు? ఆయన స్వార్థ ప్రకటించాడు. స్వార్థ ద్వారా ఆయన కొన్ని అద్భుతాలు ఏమైనా చేస్తే అవి చేశాడు తప్ప భాషలు మాట్లాడలేదు. ఇక్కడ పేతురు ఎట్లా కుంటివాడిని లేపాడంటే 9, పేతురు బ్రతుకులో 9 ఉంది. అదేంటో చూడండి. 1 కొరింథీ 12వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యములో వరాలు కూడా 9 కనుక మనందరికీ తెలుసు. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసము, స్వస్థత, అద్భుతాలు, ప్రవచనము, ఆత్మల విచన, నానావిధ భాషలు, నానావిధ వాళ్ళకి అర్థం చెప్పేసి 9 గిఫ్ట్స్ అంతే. నేర్చుకోవాలి గిఫ్ట్స్ అంతే ఉన్నాయి కనుక వీళ్ళు భాషలు మాట్లాడడానికి ఇష్టపడతారు తప్ప ఆ భాషలు అనేది ఆఖరి వెండవి కనుక, అవి ఆఖరి 2 కనుక. ఆ యొక్క 1 కొరింథీ 12లో చూడండి 4వ వచనంలో, కృపావరములు నానావిధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానావిధములు కానీ ప్రభు ఒక్కడే, నానావిధములైన ఆ యొక్క లేదు అని చెప్పి ఏం చెప్తున్నాను. నానావిధములైన వారికి పేజ్ ఎగిరిపోతూ ఉంది. కాలము కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్ష అనుగ్రహించి ఉన్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మబలంగా బుద్ధివాక్యము, మరొకరికి ఆత్మగా జ్ఞానవాక్యం. అవి ఎన్ని చదువుకోండి అండి అక్కడ 11. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసము, స్వస్థత, అద్భుతాలు, ప్రవచనము, ఆత్మల వివేచన, భాషల అర్థం. 9 గిఫ్ట్స్ కనుక మనం 2 ఎక్కం 2 2 1 2 అంటే ఎవరికైనా రాదండి? 2 1 2 2 2 అంతే సింపుల్. ప్రతి క్రైస్తవుడికి తెలియాలి వరాలు ఎన్నో. సో దాంట్లో ఆఖరిగా భాషలు, ఆ తర్వాత ఆ భాషలకు అర్థం చెప్పే శక్తి దేవుడిస్తే, మరి ఈరోజు మరి ఆత్మ వరాల్లో ఉన్నాయి కదా అంటే నేను అంటాను మరి ఆ భాషలే మాట్లాడి పోయి చెయ్యదన్నా ఏం చెయ్యి. ఒక్క భాష ఈరోజు ఇండియాలో ఉండే ప్రతి భాషను నేర్చుకొని, గుజరాత్ అబ్బాయి గుజరాత్లో పుట్టి పెరిగి మోడీ గారు మాట్లాడే భాషలో అతను ఆ యొక్క లాంగ్వేజ్ అతను ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలుగు భాష నేర్చుకొని 40 కుటుంబాలను ఈరోజు నడిపిస్తున్నాడు. భాషలు మాట్లాడితే ఏమొస్తుంది? ఏమీ రాదు, గర్వం వస్తుంది. నేను భాషలు మాట్లాడుతున్నా వాళ్ళకు భాషలు రావు. భాషలు మాట్లాడుతుంటే ఏదో పిచ్చి ఆనందము కనుక ఈ సినిమా థియేటర్కి వెళ్తే వాళ్ళకి ఏం ఆనందమో అలాగ నూగిపోతారు. వీళ్ళు కూడా ఒక మైకములో దేవుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి తప్ప ఆత్మతో ఉద్రేకాలతో ఆరాధించిన అవసరం లేదు. ఒక్కోసారి ఉద్రేకం ఉంటుంది, ఉండకపోవచ్చు కదండి. కన్నీటితో ఆరాధించే వాళ్ళు ఉన్నారు కదా, బట్టలు ఉడిపోయేటట్టు కొట్టుకొని అంత పడిపోతుంటే ఆరాధించుకోవడం కాదు అది. ఆరాధించుకో అట్లా కూడా ఒకవేళ అంత ఉద్రేకం ఉంటే. దేవుడు కన్నీటితో ఆరాధించే వాళ్ళు ఉన్నారు, దుఃఖంతో కూడా ఆరాధించగలుగుతాం, ఆర్భాటంతో ఆరాధించవచ్చు కదా, ఇందాక ఆరాధించాం. కానీ బైబిల్ అంటుంది భాషలతో కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కనుక పేతురుకి దేవుడు ఏమి ఇచ్చాడు? 9. పేతురుకు ఒక గిఫ్ట్ ఉంది, స్వస్థపరిచే వరం ఇచ్చాడు. కనుక కుంటివాడిని లేపి దేవాలయం తీసుకెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు 9 అనేది దేవుని యొక్క వాక్యంలో ఆత్మవరాలు, ఆ తర్వాత ఆత్మఫలాలు. సెప్టెంబర్లో ఉన్నాం మనము. ప్రభువా నా బ్రతుకులో ఈ సెప్టెంబర్ వెళ్ళిపోతుంది,
నా జీవితంలో ఆత్మవరం ఒక్కటైనా ఉందా? నా జీవితంలో ఆత్మఫలం నేను ఫలించానా? నిన్ను నిలువెల్లా చీల్చి కొట్టి కదా సిలువకు అప్పచెప్పారే. ఎందుకు నువ్వు సిలువకి ఎక్కావు? నేను ఆత్మలో ఫలించడానికి. నువ్వు సిలువకి ఎందుకు ఎక్కావు? నాకు ఆత్మ వరాలను ఇవ్వటానికి మానవుడికి. మరి నా జీవితంలో ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఉందా? ఒకవేళ ఈ నెలలో ఇంక్రిమెంట్ పడి ఉంటే, అబ్బా నాకు సెప్టెంబర్లో ఇంక్రిమెంట్ పడిందని, ఇంక్రిమెంట్ శాలరీ పడితే సంతోషిస్తావా? ఏదైనా కావచ్చు నీకు. కానీ 9వ నెల వచ్చినప్పుడు క్రిస్టియన్ లైఫ్లో ఐదర్ జడ్జిమెంట్ ఆర్ ఎల్స్ కంప్లీట్నెస్. నీ లైఫ్లో జడ్జిమెంట్ ఉందా? నేను చేసేది ఏమీ లేదు. ఇదిగో బైబిల్ చెప్తుందో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవడం. కనుక ఆ 10 మంది కుష్టి వాళ్ళని ఎందుకు బాగు చేశాడండి దేవుడు? ఎందుకు బాగా చెప్తారు? వాళ్ళు పశ్చాత్తాపడి ఉంటారు చాలా రోజుల నుంచి. మేము కుష్టుతో ఇంటికి కుటుంబానికి ఉండి ఎంగిల్ తింటూ ఎంగిలి ఆకుల మధ్యలో ఊరి బయట బతుకుతున్నాం. దేవా 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 క్షమించు 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 బాగు చేయమని ఏడుస్తూ గడుపుతూ ఉంటారు. అందు గురించి వేస్తారు రాగానే ఏమన్నారంటే వాళ్ళ హృదయాల్లో తెలుసు, దే ఆర్ కన్విక్టెడ్ విత్ అ సిన్. పాపం విషయం వాళ్ళు పశ్చాత్తాపడ్డారు కనుక ఓకే, దేవుడు ఏం చేయగలుగుతాడు? విడుదల ఇవ్వగలరు. అట్లా వాళ్ళు కనుక 9 ఈరోజు బతుకులో, మన బతుకులో అది జడ్జిమెంట్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఆ యొక్క 9 యేసుక్రీస్తు సిలువలో నుంచి మనకు 9 ఫలాలు కదా, ఆత్మఫలాలు కలగాలి. కనుక మరి దేవుడు భూమి మీద మనందరం ఎన్ని నెలలకు పుడతామండి చెప్పాలా? ఏమన్నా చిన్నపిల్లలు చూడండి, ఆ యొక్క స్త్రీ యొక్క గర్భము ఎన్ని నెలలు పెట్టాడండి? మానవులకే పెట్టాడు, వేరేలకు పెట్టలేదు. అట్లా మళ్ళీ ఏనుగు 18-19 నెలలకు కంటదండి. ఏనుగు వేరు, ఒంటె వేరు, ఆ తర్వాత పక్షి వేరు, చేప వేరు, అన్నీ కూడా ఈరోజు పిల్లల్ని కంటున్నాయి కదా. గాడిదలు కనట్లేదా? ఏమనుకోవద్దు, గాడిదలు కూడా పిల్లల్ని కంటున్నాయి. సో వేటికి కూడా లేదండి. ఎందుకంటే ఈరోజు మనకు సైన్స్ డెవలప్ అయిపోయింది. ప్రతి దానికి కూడా విస్తారమైన నాలెడ్జ్ ఈరోజు. నీకు కాకపోతే ఈ చాట్ జీపీటీకి తెస్తుంది, అది కదా జెమినీకి తీసుకొస్తుంది, ఏదైనా ఎతికి తీసుకొస్తుంది. వాడితే ఈరోజు కొట్టి చూడండి ఒక్కసారి, కొట్టి ఆల్ ద యానిమల్స్ కన్సీవింగ్ పీరియడ్ అని పెట్టుకోండి, గెస్టేషన్ పీరియడ్ అని పెట్టండి, వస్తుంది. 9 నెలలు దేవుడు అంటున్నాడు. ఆ యొక్క 2వ రాజుల గ్రంథం తీయండి, 17వ అధ్యాయం, అది చదివి ప్రార్థన చేసుకుందాము. ఈ భూమి మీద మనిషికి దేవుడి కృప ఇచ్చినప్పుడు ఆ కృపను పోగొట్టుకోకూడదండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడి యొక్క వాక్యము ఇలాగున రాయబడింది. ఇందాక చదివాం కదా, నేను చూస్తున్నాను చూడండి. అక్కడ చెప్తుంది బైబిల్లో 5వ వచనం, అష్షూరు రాజు దేశం అంతటి మీదకి షమ్రోదికి వచ్చిన 3 సంవత్సరములు షమ్రోను ముట్టించెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు, అందు గురించి ఆ నెంబర్ తీసుకున్నా అండి. 9వ సంవత్సరము. దేవుడు అంటే 9 ఏళ్ళు ఆయన ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఓర్చుకున్నాడేమో. 9 years ఓర్చుకున్నాడు ఆయన. 9th year ఇస్ ద జడ్జిమెంట్ ఇయర్. అంతే వచ్చింది. నేల మట్టం చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అష్షూరు కింగ్డమ్ వచ్చింది, మొత్తం పట్టుకుపోయారు. స్త్రీలను పిల్లల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. వాడిని తీసుకెళ్ళి ఏం చేశారు? బందీ గృహంలో వేసేసారు హోషేయాని కదండి. ఆ యొక్క ఎక్కడ బందీగా ఒక రాజు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆ యొక్క జైల్లో ఉన్నాడు. కనుక అలాగున్న దేవుడు అన్నాడు 9 ఇస్ ద జడ్జిమెంట్. నేను ఊరుకోను. కానీ 9 అనేది కంప్లీట్నెస్ కూడా మీ బ్రతుకుల్లో. ఒకవేళ మీ శిక్ష సిలువ మీద వేస్తే దేవుడు అన్నాడు. మరి ఇక గర్భం ఎందుకంటే దేవుడు ఆయన కన్న బిడ్డ 9 నెలలకు ఎంత సంపూర్ణం అవుతాడో నీ బ్రతుకులో సంపూర్ణమైనది 9 వరాల చేత 9 ఫలాల చేత సంపూర్ణం కావాలి. అది ఆశపడుతూ ఆయన ఆ సిలువలో గాయాలు పొందాడు. ఆ సిలువలో ఆయన రక్తం కార్చాడు. ప్రభువా, అమెరికా కూడా నువ్వు ఛాన్స్ ఇచ్చావు నాయన. అమెరికా ఎంత భక్తిహీనమైపోయింది. దేశానికి, ప్రపంచానికి, ఆ యొక్క దేశంలో కొంతమంది పాస్టర్లు ఆ యొక్క అబ్బాయికి పెళ్లి చేస్తున్నారు. అప్పుడు ఇద్దరు, ఇటు అబ్బాయి ఇటు అమ్మాయి పెళ్లి కావడం వెళ్తే షాకు. పెళ్లి కూతురు ఉండదు. ఎవరుంటారు? ఇద్దరు పెళ్లి కొడుకులు ఉంటారు. గేయిజము, భయంకరమైన గేయిజము. వాళ్ళకి ఎవరు పెళ్లి చేస్తున్నారు? చర్చ్ ఫాదర్ పెళ్లి చేస్తున్నాడు. ఇద్దరు అమ్మాయిలు చేసుకోవచ్చు. నవరతిలోవా మీకు తెలుసా? టెన్నిస్ స్టార్, ప్రపంచ పెద్ద టెన్నిస్ స్టార్. ఆమె కోట్లు సంపాదించింది. ఆ యొక్క వింబుల్డన్లు 5 సార్లు 10 సార్లు కొట్టింది ఆమె. నవరతిలోవా నేను అప్పుడు చూసేవాడిని. ఇప్పుడు ప్లేయర్ గారు చాలా. ఆమె ఒక అమ్మాయిని చేసుకుందండి పెళ్ళి. మరి పెళ్ళిని ఎవరు తిరస్కరించాలి? చర్చ్ తిరస్కరించాలి. మేము చేయకూడదు కదా. ఈరోజు ఎవరైనా బాప్తిసం లేకుండా నేను పెళ్లి చేస్తానండి, వాళ్ళకు చేయలేను కదా. మరి అలాంటిది అమ్మాయికి పెళ్లి చేయొచ్చా? దేవుడు అన్నాడు, ఓ అమెరికా, నువ్వు నా మాట వినట్లేదు. 9వ నెల ఆ యొక్క నాశనం అయిపోయింది.
కనుక మనందరికీ దేవుడు 9 ఏమిటంటే దేవుడు ఓర్పు, గుర్తుపెట్టుకోండి. దేవుడు కనికరం కనుక ఆయన దేవుడు ఆగుతాడు కనుక. కానీ నీ యొక్క 8 ఏళ్ళు ఆగినా కానీ 9వ నెల 9వ సంవత్సరంలో ఇశ్రాయేల్ దేశం భూమి నుంచి వెళ్ళిపోయిందండి ఆ రోజు. తర్వాత ఎన్నో సంవత్సరాలకు వాళ్ళు వెనకొచ్చారు. కనుక బైబిల్లో యొక్క మాటను బట్టి మనం ఒక్కటి ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మేము ఫలించటానికి నన్ను పిలిచావు. ఆ యొక్క మాట కూడా చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడండి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే మీరు వెళ్ళి ఫలించుటకు, ఎవరైనా తీసి చదవండి, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ప్రభు స్పష్టంగా చెప్తాడండి కదా. ఆయన మీరు వెళ్ళి ఫలించుటకు 15 అనుకో 16 అనుకుంటా, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ, యోహాను సువార్త 15:16, మీరు ఆ తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును. చాలండి. దేవుడు అన్నాడు. దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? ఫలం కనుక. ఎవరైనా వివాహం చేసుకుంటే 9 నెలలు ఎందుకు ఆగుతున్నారండి? వాళ్ళ యొక్క ఫలము బిడ్డలుగా కనుక. అందరం తల వంచుతాము, కళ్ళు మూసుకుందాము. ప్రభా, ఈరోజు 9వ నెలలో నీ పాదాల దగ్గర మేమున్నాం నాయన. నిజమే మా బతుకుల్లో ప్రభా నాయన, నువ్వు 8 ఏళ్ళు ఓర్చుకుంటావేమో, 9వది వస్తే అది జడ్జిమెంట్ కావచ్చు నాయన. ఎవరికి ఏ కాలమో మనం ఏమి కూడా లెక్క కట్టలేము. మనం ఎవ్వరము కూడా న్యూమరాలజీని నమ్మము. ఇశ్రాయేల్ యొక్క వాళ్ళ యొక్క మరి ఆ యొక్క అక్షరాల్లో ఉన్న సంఖ్యను బట్టి దేవుడు ప్రపంచానికి ఒకటి చెప్తూ వస్తున్నాడు. 49 సార్లు 9 అనే మాట బైబిల్లో ఉంది. ఎన్నో ఉన్నాయి 9లో. నేను చెప్పాను కదా, ఫరోతో దేవుడు 9 సార్లు మాట్లాడాడు. ఆ యొక్క పౌలుకి 9 సార్లు రెవల్యూషన్ ఇచ్చాడు. అలాగూ నా లిస్ట్ ఇప్పుడు ఇంకా 47 లిస్ట్ ఉంది. దాంట్లో మీకు ఒక 3 చూపించాను. ఆత్మఫలాలు 9, ఆత్మవరాలు 9. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు రాజుకి ఆయన 9 సంవత్సరాలు ఆగి అప్పుడు దండన పంపించాడు. యేసు ప్రభువు భూమి మీద 10 మందిని బాగు చేస్తే 9 మంది వెనక్కి రాలేదు. ఎందుకు బాధ. కానీ పౌలు శీలలు చెరసాలలో బొండవేయి కొట్టబడుతున్నప్పటికీ పాటలు పాడుతున్నారంటే దేవుడికి సంతోషము. ఆత్మఫలము మనల్ని ఫలింపజేస్తాడు. 9, 10 కాదు, 8 కాదు. దేవుడు ఆ సంఖ్యలో ఆ కన్యాన్ని పెట్టాడు. బిడ్డ, నువ్వు యొక్క 9వ నెలలో ప్రభు వైపు తిరిగితే నీ యావత్తు శిక్ష ఆయన మీద మోపితే ఆయన నీకు ఆత్మఫలం ఇవ్వడా? ఆత్మఫలంతో ఫలించే బిడ్డ ఎంత చక్కగా ఉంటాడు ఈ భూమి మీద. ఒక మనిషిలో ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యత ఇవన్నీ నిండుకుంటే అమ్మా దేవత వచ్చింది, దేవుడు వచ్చాడు అంటారు కదా. అలాంటి స్వభావం మనలోకి నువ్వు పిలుస్తున్నాడు. అంతేకాదు, ఎక్కడికి వెళ్ళినా పేతురు లేచి అదిగో ఆ యొక్క కుంటివాడిని నడిపించినట్లుగా అద్భుతాలు చేయగలిగిన ఆ యొక్క ఆత్మవరాలు. ఈరోజు ఆత్మవరాల్లో కూడా స్వస్థత వరం ఏమి ఆపరేట్ కావట్లేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను. భాషలు ఎట్లా అవసరం లేదో స్వస్థత వరము కూడా ఈరోజు ఏమి ఆపరేట్ కావట్లేదు. ఎవ్వరు కూడా దానికి దేవుడు అవసరం లేదు. ఎందుకంటే ఇన్ని డాక్టర్లు, ఇన్ని మందులు, ఇంత టెక్నాలజీ వచ్చినాక మనుషులు ఆ యొక్క స్వస్థపడడం కాదు, ఆత్మలో స్వస్థత కలగాలి. మనసులో కుళ్ళు, ఈర్ష్య, ద్వేషము, అసూయ, కక్షలు, కారుణ్యాలు ఎంత పెట్టుకొని బతుకుతున్నారు. అక్కడ రావాలి స్వస్థత. కనుక దేవుడు ఈ స్వస్థత అనే దొంగలు, పాస్టర్లు, నూనె అమ్ముతూ చేసేవాళ్ళు ఎవ్వరు కూడా బైబిల్ యొక్క టీచింగ్ చేయట్లేదు ఈరోజు. మంచిదే, దేవుడు స్వస్థపరుస్తాడు. ఎందుకు స్వస్థపరచాడు? కనుక నీ పాపంలో వచ్చి నువ్వు బయటకు వస్తే ఈజీగా స్వస్థపడతావు. పాపంలోనే ఉండి స్వస్థపడమంటే దేవుడిని మనం అవమానపరిచినట్లు. కనుక ఒకతను సిగరెట్ తాగుతున్నాడు, లంగ్స్ భయంకరంగా అయిపోయినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ అన్నాడు, మరి నువ్వు మంచిగా అయిపోతావు అంటే, కాదు నేను సిగరెట్లే తాగుతానంటే, తాగుపో అంటాడు. ఎంత తప్పు కదండి. అలాగున ఈరోజు దేవుడు పాపములో ఉంటే నీకు స్వస్థత ఎందుకు? నువ్వు పాపమును మానివేసుకుంటే నువ్వు ఆ సిగరెట్లు మానివేస్తే ఆ డాక్టర్ నీ లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి మెడిసిన్ ఇచ్చి బాగు చేస్తాడు. కానీ నేను సిగరెట్ తాగుతూనే ఉంటాను, నాకు మెడిసిన్ ఏమంటే ఆ డాక్టర్ అంటాడు గెట్ అవుట్. అలాగూ ఈరోజు పాపంలో ఉండి స్వస్థత కోరుకుంటున్నారు. అట్టి స్వస్థతను ఆశ్రయించే ఆ యొక్క పనికి మాలిన వాళ్లకు, పనికి మాలిన సేవకులు నూనె నమ్ముకుంటూ మీకు స్వస్థత కలుగుతుంది, మేము చేస్తామంటున్నారు. అది ఇంపాసిబుల్. ఎన్నో వరాలు ఈరోజు భూమి మీద అవసరం లేదు. మనిషికి దేవుడు ఆపేశాడండి. ఈరోజు బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం చాలు మనకు. దేవుడు వాక్యం చేత బాగుపడిపోతాం. మన హృదయాన్ని మార్చేది వాక్యము, స్వస్థత కాదు. ఈరోజు స్వస్థత పడితే మళ్ళీ రోగం రాదా? వస్తుంది. ఎందుకు రాదు? వస్తుంది. భూమి మీద ఉన్నాం కనుక. కానీ ఒకసారి హృదయం స్వస్థపడితే అది స్థిరపడుతుంది. దేవుడు కోవెలుగా చేసుకుంటాడు. నీకు వరాలిచ్చి ఫలాలిచ్చి నేను ఫలింపజేస్తాడు. నీ తల్లి గర్భములో 9 నెలలు ఉన్నప్పుడు నువ్వేమీ నీకు తెలియదు కదా. సంఘం అనే గర్భములో 9 నెలలుండి ఈరోజు అనేకులు ఆత్మఫలముతో, ఆత్మవరాలతో ముందుకు వెళ్తున్నారు.
ఈ 9వ నెల నీకేమిస్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్ షుడ్ బి ఎయిదర్ జడ్జిమెంట్ ఆర్ ఇట్ షుడ్ బి ఏ కంప్లీట్నెస్. ప్రార్థన చేసుకుందాము. ఒక దినమెల్లా మేకులు కొట్టి అలాడేస్తే యేసు ఎందుకు వెలాడుతూ ఉన్నాడండి. దప్పిగా ఆయన నోరు ఎండిపోతూ ఉంది, రక్తం బొట్టు బొట్టు కారిపోతుంది, తలలో ముళ్ళ కిరీటము కనిపించకుండా కళ్ళు బయలు కమ్మినట్టుగా ఆయనకు చీకటి ఆవరిస్తుంది, చెవుల్లో చెడ్డ శబ్దం వినిపిస్తుంది. వీడు క్రీస్తు, వీడు వీడు అని మాట్లాడుతున్నారు. గుండె కొట్టుకుంటూ ఉంది. తనకు సమీపంలో ఎవ్వరు లేరు. తన తల్లి మరియ, కొంతమంది స్త్రీలు, యోహాను, వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళు ఆ వేదన ఎందుకంటే మనిషి మోడు వారిపోయాడు భూమి మీద, మనిషి శాపగ్రస్తుడైపోయాడు భూమి మీద, మనిషి దుర్మార్గుడైపోయాడు భూమి మీద, మనిషి నామరూపాలు లేకుండా అయిపోయినందుకు స్వరూపము సగసు కోల్పోయి ఆయన మానవుడికి ఏదేను తోటలో ఇచ్చినంత శక్తి ఆత్మ ఫలములోకి, ఏదేను శక్తిలో ఇచ్చిన ఆ యొక్క మొదటి ఆదంలో ఉన్నది ఆ వరాలు ఇచ్చి దీవించాలనే కదా. 9 కంప్లీట్నెస్. నీ లైఫ్లో గుర్తుపెట్టుకో, ఈ నెంబర్ గుర్తుపెట్టుకో. ఇది మళ్ళీ మనము పిచ్చిగా 9 అని చెప్పి, మన కారుకి 9, మన మోటార్ సైకిల్కి 9, మన ఇంటికి 9, మన తాళానికి 9, అది వెర్రి కనుక. అలాగున మనందరికీ తెలుసు, కళాప్రపూర్ణ డాక్టర్ ఎన్టీ రామారావు గారని మన ఆంధ్రప్రదేశ్కి సీఎం, ఆయన 9 నమ్మాడు. ఆ 9లోనే ఆయనకు సమస్త కీడు జరిగిందని పేపర్లో పెద్ద ఆర్టికల్స్ రాశారు. నేను చదివాను, అవన్నీ చదివాను. ఏ 9 పిచ్చితో బతికాడో ఆ 9 ఏమీ చేయలేకపోయింది, నాశనం అయిపోయాడని రాశారు. పత్రికలు స్వేచ్ఛ ఉంది కనుక రాశారు. మరి నాలాంటి పాస్టర్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ పత్రికలు రాశారు. సో మనకు అలాంటి 9 పిచ్చి లేదు. వీ హ్యావ్ నో క్రేజీ అబౌట్ ద నంబర్ 9. బట్ ఒకటి, ప్రభువా 9 ఆత్మఫలాలు ఉన్నాయి, నన్ను ఫలింపచే నాయన. నా తల్లి గర్భంలో నా కన్నులను రూపించావు నాయన, నా కాళ్ళు చేతులు రూపించావు ప్రభా. నేను నా ముక్కు ఎట్లా ఉండాలో, నా కళ్ళు ఎట్లా ఉండాలో అన్నీ రూపించావు ప్రభా. మరి ఇప్పుడు సంఘం అనే గర్భంలో నన్ను రూపించి నాకు కూడా ఫలాలు ఫలింపచేయేసయ్యా. నీ సిలువలో ప్రభా పురిటి నొప్పులతోనూ రక్తము కారుతూ కంటావు నాయన బిడ్డల్ని. ఆ వేదనలో కన్నా నాకు ఆత్మఫలాలు దయచే నాయన. నీ సేవకు వస్తాను, ఆత్మవరాలు కూడా ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, పరిశుద్ధుడా, మరొకసారి సెప్టెంబర్లో 9 నాయన, ఈ నెల నాయన మాకు జనరల్గా గడిచిపోతుంది ప్రభా. వర్షాలు పడతాయి, వెళ్ళిపోతాయి. కానీ ప్రభా పిల్లలకు ప్రభా నా తండ్రి నాయన యూనిట్ టెస్ట్లు కానీ క్వార్టర్లీ ఎగ్జామ్ జరగచ్చు, ఇది కామన్ ప్రభా నాయన. కానీ ప్రభా నిజముగా అయ్యా మా బ్రతుకుల్లో 9 ఎంత ప్రొఫౌండ్గా బైబిల్లో ఉంది నాయన. దాన్ని మేము గ్రహించి ప్రభా ఇంకా ఆత్మఫలము లేకుండా, ఏ ఆత్మ వరము లేకుండా మేము బతకడం నీ చిత్తం కాదు నాయన. మమ్మల్ని ఫలింపచేయి నాయన. మేము ఫలించుటకును మా ఫలం నిల్చుటకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు కనుక ఆ కృపను మా అందరికీ దయచేసి మేము తెచ్చుకోమని, విధమైన వాక్యానికి నారు కట్టి నీరు పోసి నోరంతలు ఫలింపచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మమ్మల్ని సిలువలో వేలాడుతూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు సంపూర్ణతను సిలువలో క్షమాపణ తీసుకొచ్చిన ఆ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.